మనలో క్రీస్తు మనసు ఉంటే మనం కూడా రూపాంతరము చెందుతాం. క్రీస్తు మనస్సు మనకు కూడా కలగాలి అని అంటే మొదటి మెట్టు ఫాలో హిమ్. దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. నీకు శరీరంలో బలహీనం అనిపిస్తుందేమో కానీ నీకు ఆత్మలో దేవుడు బలపరుస్తున్నాడు. శరీరంలో నీకు దరిద్రత కనబడుతుందేమో కానీ ఆత్మలో నీకు ధన్యత దేవుడు ఇస్తున్నాడు. 2 dimensions to the anointing. I call it the outer anointing and the inner anointing. ఈ రెండు కలిసి పని చేసినప్పుడు దేవుని మహిమ కనబడుతుంది. Outer anointing is the responsibility of God. Inner anointing is your responsibility. పెంతెకోస్తు దినము రోజు అకస్మాత్తుగా అగ్ని వలె ఆయన ఔటర్ అనాయింటింగ్ దిగబోతున్నది. కానీ అది పొందుకోవడానికి నేను 3.5 సంవత్సరాలు నా పిల్లల ఇన్నర్ అనాయింటింగ్ ని ట్రైనింగ్ చేస్తా. Hallelujah. Hallelujah. Excited or not? ఉత్సాహంగా ఉన్నారా లేదా? ఎందుకు excited? Why are we excited? ఎందుకు ఉత్సాహంగా ఉన్నాము? చెప్పండి. ఆమేన్. Hallelujah. 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 ఇంకెవరైనా చెప్పండి. Somebody else say it. Christ is here. Where? క్రీస్తు ఇక్కడ ఉన్నాడు. ఎక్కడ? Amen. Praise the Lord. పాస్టర్లు ఉన్నారు అనుకుంటారు అంటారేమో అనుకున్నా. Hallelujah. 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 రోజు రోజుకు డే బై డే ఆయన స్వరూపంలో మనం మారుతున్నాం కాబట్టి మనం ఆసక్తితో ఆనందంతో ఉండాలి. Hallelujah. We should be joyful because we are transforming into his image. Hallelujah. మీకు కొంతమంది లేరు చూడండి. Few people are not joyful. ఎందుకంటే మనకు తెలియదు వాట్ ఇస్ ద మనం జీవితానికి అర్థం ఏందో తెలియదు. Because we don't even know what is the purpose and meaning of our life. ఎందుకు మనం బ్రతుకుతున్నామో మనకు తెలీదు. హల్లెలూయా. ఇది నిజము, మనం ఒప్పుకోవాలి. This is truth, we have to accept it. ఎంతమంది ఒప్పుకుంటారు? How many of you accept it? హల్లెలూయా. Hallelujah. చాలా మంది మా పిల్లలు అయితే సూటిగా ఏమంటారు పబ్లిక్ గా కూడా చెప్తారు, ఈ సంఘానికి వచ్చేంత వరకు మేము ఎందుకు బతుకుతాం కూడా మాకు తెలియదు. Many people, my children will tell that, they will tell publicly, we don't know why we are coming to the church. ఎన్ని సంవత్సరాలు ఎన్నో సంఘాలు పోయినాం, ఎందుకు సంఘాలు పోతున్నాం కూడా తెలియదు. We went to many churches, we don't even know why we went to those churches. ఎన్నో ప్రార్థన కోడికలు వెళ్ళాం, ఎందుకు వెళ్తాం కూడా తెలియదు. We went to many prayer gatherings, we don't know why we went also. ఉపవాస కోడికలు ఎందుకు పోతున్నారంటే బరువు తగ్గించుకొని కంట. Why do you go to fasting prayers? Because to lose some weight. అన్న ఉన్న లోపల ఉన్న మాట చెప్పేసినాను లేదా? Did I tell your inner Hallelujah. 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 లేదా ఎందుకు పోతున్నాం అంటే దేవుని సంతోషపరచడానికి అంట. When I asked why are you going, because to please God I'm going. దేవుని సంతోషపరచడానికి సంఘానికి రావాలా? Do you need to come to the church దేవుని సంతోషపరచడానికి ప్రార్థన చేయాలా? Do you need to pray to please God? హల్లెలూయా. Hallelujah. ఆయనకు సంతోషపరిచేది ఒకటే. Only one thing can please him. పరలోకపు తండ్రికి సంతోషపరిచేది ఒకటే. Only one thing can please the heavenly Father. ఆయన ప్రియమైన కుమారుడు క్రీస్తు యేసు. His beloved son Christ Jesus. మీరు ఎవ్వరైనా గానీ ఇష్టం లేదు ఆయనకు. Nobody else he likes. షిమ్మి అంటే ఇష్టం అనుకుంటున్నారు దేవునికి? Do you think that God likes Shimei? మనుషులకే ఇష్టం లేదు, ఆయనకి ఏమి ఇష్టం? Humans only doesn't like. హల్లెలూయా. Hallelujah. కానీ నాలో క్రీస్తు కనబడాడు అనుకోండి, but if he sees Christ in me, నా ప్రియమైన కుమారుడా అని తీసుకుంటా. He will call me my beloved son and take. హల్లెలూయా. Hallelujah. ఏందమ్మా మన క్రైస్తవ జీవితానికి ఉద్దేశం చెప్పండి? What is the purpose of a Christian life? హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అవును, ఆయనను సంతోషపరచడమే. Yes, to please him. కానీ మన శక్తి ద్వారా అది అసాధ్యము. But it is impossible. మన జ్ఞానము ద్వారా అసాధ్యము. It is impossible by హల్లెలూయా. Hallelujah. మన పరిచర్య ద్వారా అసాధ్యమండి. It is impossible by our ministry. ప్రార్థనలు చేసి ఆయన చేయి పట్టుకొని ఇది చేయడం చూడకండి. Don't try to manipulate him by praying. హల్లెలూయా. Hallelujah. అందుకే పునాదులు కలిగిన సంఘము మన దేవుని సంఘం, దేవుడి హల్లెలూయా పెట్టిన సంఘం. That's why హల్లెలూయా. God gave us his church which has the foundation. హల్లెలూయా. Hallelujah. 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 We don't deviate from our purpose. మన ఉద్దేశం నుండి మనం తొలగిపోము. Hallelujah. Hallelujah. This church has only one purpose. ఈ సంఘానికి ఒకటే ఒక ఉద్దేశము. To become Christ. క్రీస్తుగా మారాలి. Hallelujah. Hallelujah. క్రీస్తు వలె మనం మారాలి. We have to become like Christ. ఎందుకంటే అదే పరిశుద్ధ హల్లెలూయా పరలోక దేవునికి ఇష్టమైనది. Because that only pleases the heavenly Father. Hallelujah. Hallelujah. Can we put our hands together for our father Archbishop Dr. Suresh Sankadi garu? మన తండ్రి గారు Archbishop Dr. Suresh Sankadi గారికి గట్టిగా hallelujah. 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 Put your hands together for Pastor Jeremiah garu. Pastor Jeremiah గారికి గట్టిగా చప్పట్లు కొడదామా? Hallelujah. Hallelujah. God is amazing. Hallelujah. అద్భుతమైన వాడు. Hallelujah. Hallelujah. Yeah, today's anointing meeting. ఈ రోజు అభిషేక ప్రార్థన. So I think we can go till 9 p.m. అయితే రాత్రి 9 గంటల వరకు కూడా మనం చేయొచ్చు అనుకుంటున్నాను. Hallelujah. I like this.
Is it not? హల్లెలూయా. Hallelujah. కాదా? No. మీ టైం ప్రకారంగా అభిషేకం ఇవ్వాలేమో దేవుడు కదా. So according to your time, God should give anointing, right? టైం దాటిందంటే దేవుని అభిషేకం కూడా వద్దని వెళ్ళిపోతారు కొంతమంది. If the time crosses, few people go saying that I don't want the anointing of God. కాదా? అంటే క్రైస్తవ సమాజంలో ఉన్న నిజం చెప్తున్నాను నేను. I'm telling the reality of the టైం Christian community. దాటిందంటే దేవుడు కూడా వద్దని అంటారు కదా. If the time crosses, that they say that I don't even want God. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అర్థమవుతుందా? Are you understanding? హల్లెలూయా. Hallelujah. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నా దేవుడు. God will fulfill the desire. హల్లెలూయా. The one who ఆయనలో లీనమైపోవారిని దీవించే దేవుడు మన దేవుడు. God is the one who blesses the one who is lost to హల్లెలూయా. him. Hallelujah. ఆయన దగ్గర రావాలంటే ఆయన కోసమే రావాలి. If you have to come to him, you should come only for him. ఆయన హల్లెలూయా కుడి చేయి నుండి ఒకటి వస్తది, ఎడమ చేయి నుండి ఒకటి వస్తది, దానికోసం రాకూడదు. You should not come saying that something will హల్లెలూయా. come from this side and something come గట్టిగా from చెప్పండి this side. హల్లెలూయా. Hallelujah. దేనికోసం రావాలమ్మా? For what you should come? ఆయన కోసమే రావాలి. You should come only for him. హల్లెలూయా. Hallelujah. ఆయన ఎవరి కోసం ఆయన వస్తాడు? And for whom does he ఆయన come? కోసం వేచిన వారి కోసము. He will come for the ones who are ఆయన waiting కొరకు for him. ఆకలి దాహం కలిగిన వారి He will కొరకు. come for the ones who are hungry and Hallelujah. thirsty for him. Hallelujah. దేవా ఎప్పుడైతదా? Lord, when? హల్లెలూయా. God does not work like that. దేవుడు అలా పని చేయడు. నిజంగా చెప్పాలంటే చాలా ఆశ నాకు అది. But I really have that desire. హల్లెలూయా. Hallelujah. ఎలాంటి సంఘం కట్టబడాలంటే సమయం చూడని సంఘం కట్టబడాలన్నది మా ఆశ. Our desire is such kind of a church should be built where it doesn't look at time. సమయం ద్వారా ఏలబడే వాళ్ళు కాదు, సమయాన్ని ఏలే వాళ్ళు. Not as the ones who are ruled by the time, but the ones who rule the హల్లెలూయా. time. Hallelujah. దేవుడు అలాంటి సంఘం మన సంఘాన్ని చేయను గాక. May God make our church as such హల్లెలూయా. church. Hallelujah. ఈ ఉపవాస కూడికలో In this fasting prayer, స్పష్టంగా కొన్ని విషయాలు దేవుడు బయలుపరిచాడు. చాలా స్పష్టంగా very clearly, గడిచిన 2 దినాల క్రితము a few days ago, 2 days ago, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. Holy Spirit God spoke to us. హల్లెలూయా. Hallelujah. అది ఏమని మాట్లాడాడంటే, What did he speak to మన us? జీవితానికి అర్థము లేదా గురి ఏంది? What is the purpose or goal for our life? సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్. తేలికగా సూటిగా మన చెప్తున్నాడు. మనస్సు క్రీస్తు వలె మారాలి. Our mind should become like మన Christ. మనస్సు క్రీస్తు వలె మారాలి. Our mind should become like మన Christ. మనస్సు క్రీస్తు వలె మారాలి. Our mind should become like అది Christ. మనం ఎవరైనా, No matter who ఏ it is, భాష అయినా, ఏ జాతి అయినా, no matter what language you speak నువ్వు of, what kind you పాస్టర్ are, అయినా, ఎవరైనా, you could be a pastor or somebody చిన్న else. పిల్లలైనా పెద్దలైనా, You could be a child or స్త్రీలైనా adult. పురుషులైనా, You could be man or woman. ఏమైనా గాని You could be నువ్వు anybody. మనుష్యుని వలె హల్లెలూయా జన్మించావంటే If you're born like a man, నీకున్నది ఒకటే ఒక గురి. you have only one goal. నీకు ఉండాల్సింది ఒకటే ఒక గురి. You should have only one goal. అది నేను క్రీస్తు వలె మారాలి. హల్లెలూయా. Hallelujah. బైబిల్లో ఒక వర్డ్, ఒక వాక్యం ఉంది. There is a word in the Bible. నా ప్రజలు జ్ఞానం లేక నశిస్తున్నారని. My people perish due to lack of knowledge. దాని అర్థం తెలిసిందా చాలా మందికి? చాలాసార్లు చెప్పాం కూడా. We told it many times. Now do you know what దాని does it అర్థం mean? సింపుల్ గా చెప్తాను. I told it very simply. అగో ఆ స్విచ్ బోర్డ్ లో చేయి పెట్టి స్విచ్ ఆన్ చేయడం. You're putting your finger in the switchboard and turning on the switch. ఏమైతే ప్రయత్నం చేద్దామా ఒకసారి? What will happen? Shall we try once? హల్లెలూయా. Hallelujah. స్విచ్ ఆన్ పెట్టి They're putting on the switch. దానిలో ఒకసారి చేయి పెడదాం. Let's put our finger once. ఏమైతుంది? What will happen? అందరికి తెలిసి అనుభవాలు ఉన్నట్టున్నాయి. Everybody knows. I think they Hallelujah. have experience. Hallelujah. మేము నశిస్తాం. We will perish. హల్లెలూయా. Hallelujah. మనము We will నశిస్తాము. perish. హల్లెలూయా. Hallelujah. తప్పు కరెంటుదా? Whose is the fault? Is it the చెప్పండి. electricity's? తప్పు కరెంటుదా? Is the fault of electricity? దేని మళ్ళీ? Then whose fault it is? మన జ్ఞానం. Our wisdom. హల్లెలూయా. Hallelujah. My people perish due to lack of knowledge. నా ప్రజలు జ్ఞానం లేక నశిస్తున్నారు. మనకు ఆ పవర్ కావాలి. We need that power. ఎలక్ట్రిసిటీ పవర్ We కావాలి. need the power of అవునా electricity. కదా? Yes or no? దానికి ఒక ప్రక్రియ ఉన్నది. There is a process to it. హల్లెలూయా. Hallelujah. దాన్ని కరెక్ట్ గా వాడితే If you use it rightly, అది అద్భుతంగా లైట్లు ఇస్తది. it will give lights అది wonderfully. అద్భుతంగా పని ముందుకు పోయేటట్టు చేస్తది. It will let work go on wonderfully. కానీ జ్ఞానం లేకుండా దాన్ని వాడితే But if you use it without knowledge, వెలుగిచ్చేది నీ వెలుగు తీస్తది. the one which gives light will take away your light. నేను మాట్లాడుతుంది ఎలక్ట్రిసిటీ కాదు. I'm not talking about electricity. ఈ రోజు అనాయింటింగ్ మీటింగ్. I'm talking about today's anointing meeting. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అభిషేకంతో ఆడుకోకూడదు. Don't play with anointing. ఎప్పుడు ఆడుకోకూడదు. Never play. మీరు ఆకలి ఆశతో ఉంటే దేవుడు ఇంకా లోతైన మర్మాలు ఈ రోజు If బయలుపరుస్తాడు. you're hungry and thirsty, God will reveal deeper ఎందుకు mysteries today. క్రైస్తవులు ఈ రోజు వర్ధిల్లలేకపోతున్నారు? Why Christians are not able to prosper today? ఎందుకు క్రైస్తవులు ఈ రోజు హల్లెలూయా దైవజనుల వలె ఏమంటారు మోషే వలె బ్రతకలేకపోతున్నారు? Why the Christians are not able to live like the men of God, like Moses ఆది today? అపోస్తుల వలె ఎందుకు మనం బ్రతకలేకపోతున్నాం? Why are we not able to live like the early apostles? ఆదిమ సంఘము వలె ఎందుకు మనకు మహిమ లేదు? Why do we not have the ఎందుకు glory మన like the early క్రైస్తవ church? కుటుంబాలలో హల్లెలూయా బలహీనత, రోగాలు, ఏడుపులు? Why do we have weakness, sickness, సింపుల్ గా lack of చెప్పాను, అదొక్కటే lights? గుర్తుపెట్టుకోండి. I told it simply, remember only this one thing. ఎలక్ట్రిసిటీ
Vidyut. జ్ఞానము లేకుండా నశించిపోతున్నారు. You're perishing without నేను knowledge. చెప్తున్నాను హల్లెలూయా. Hallelujah. అభిషేకాన్ని హల్లెలూయా సులువుగా తీసుకోవద్దు. Don't take the anointing easy. ఆమేన్ హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఎంతమంది అంటారు ఈరోజు ఇంకా లోతుకి వెళ్దాం దేవుడు How హల్లెలూయా. many of you will tell that let's go ఎంతమంది deeper అంటారు today? హల్లెలూయా. How many of you will say హల్లెలూయా. hallelujah? Hallelujah. ఆశగల ప్రాణం దేవుడు తృప్తిపరుస్తాడండి. God will fulfill the soul అయితే that స్పష్టంగా మనకు hunger. మొదటిగా అర్థమైంది ఏంటంటే So first thing that we understand ప్రతి here is మనుషునికి ఒకటే గురి, every person has one goal. నేను క్రీస్తు వలె మారాలి. I should become like Christ. ఎందుకు నేను క్రీస్తు వలె మారాలి? Why should I become like Christ? ఎందుకంటే క్రీస్తు ఒక్కడే దేవుని ఏకైక కుమారుడు. Because only Christ is the one and ఎప్పుడైనా only Son of God. గుర్తుపెట్టుకోండి, Always remember this. దేవునికి 2-3 కుమారులు లేరు. God doesn't have 2-3 sons. అందుకే బైబిల్ చాలాసార్లు ఏకైక కుమారుడు అని రాయబడుతుంది. That's why Bible says many times the one and only అంటే son. మనము హల్లెలూయా శరీరంలో లక్షలాది కోట్లాది ప్రజలైనా So though we are physically lakhs and crores of people, క్రీస్తులో మనం ఒక్కరై ఉన్నాం. we are one in Christ. మనం అందరం ఆయన శరీరంలో ఒక భాగమై ఉన్నాం. We are the part of his body. హల్లెలూయా. Hallelujah. ఎంతమందికి అర్థమవుతుంది? How many of you understand? నేను ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్తానో, When I go to the presence of ఎప్పుడైతే God, రెండో రాకడ జరగబోతుందో, when the second coming is going to ఎప్పుడైతే ఆయన happen, మహిమ ద్వారాల ఎదుట నేను నిలబడతానో, when I will stand in front of him in this ఇదిగో glory. నేను పాస్టర్ డాక్టర్ షిమిరా సంకటి అంటే యేసుదంటారు. If I say I am Pastor Dr. Shimira Sangadi, then he'll kill me. ఇదిగో నేను ఈ పాస్టర్ నేను హైదరాబాద్ లో లక్షల సంఘాలు కట్టానంటే తీసిపడేస్తాడు. If he says that I am pastor, I built so many churches, lakhs of churches, ఎందుకంటే then అక్కడ he'll kill ఒకడే me. ఒక్క కుమారుడు మాత్రమే. Because there is only one and only son. ఎంతమందికి అర్థమవుతుందండి? How many of you understand? ఎంతమందికి అర్థమవుతుంది? How many of you understand? హల్లెలూయా. Hallelujah. He is sitting on the right side of the Father. ఆయన తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్నాడు. We are hidden in him. మనం ఆయనలో దాగి ఉన్నాము. మనం ఎక్కడున్నామమ్మా? Where are we? మనము క్రీస్తులో దాయబడ్డాం. We are hidden in Christ. తండ్రైన దేవునికి మా క్రీస్తే కనబడాలి. The Father God should see only Christ. అర్థమవుతుందా? Are you understanding? అందుకే లాస్ట్ టైం చూసినట్టు Like we saw last ఈ time. ప్రజలంతా నీ నామంలో మేము సేవలు చేయలేదా? All these people said, did we do not do నీ ministry in నామంలో your మేము name? దయ్యాలు ఎలగొట్టలేదా? Did we not cast out నీ demons in your నామంలో name? పరిచర్యలు చేయలేదా? Did we not do ministry in your name? దురాత్మ పట్టిన వాళ్ళు అంటున్నాడు దేవుడు. God is calling them demonic అమ్మా people. ఈ గర్వము వెళ్ళిపోవాలి మనల నుండి. This pride should leave us. చాలా మంది అంటుంటారు, Many people say, నా ప్రార్థన వల్ల నా గృహం నిలబడ్డది, my family is standing because of my నేను prayer. నిలబడ్డా కాబట్టి వాళ్ళు నిలబడ్డారు. Because I stood, they are ఇది standing. గర్వము కలిగిన ఆత్మ. This is the spirit of pride. నిజంగా క్రీస్తుని ధరించిన వాళ్ళు The ones who are really putting వాళ్ళు on Christ, ఏమి చేశారో వాళ్ళకు ట్రాక్ రికార్డే ఉండదు. they don't even remember what they did. వాళ్ళు మరణించిన వారు కూడా లేపారేమో, They might have risen up the dead వాళ్ళు people. దేశాలను ఏలారేమో, They might have ruled the country. వాళ్ళు పెద్ద పెద్ద ప్రవక్తలయ్యారేమో, They might have become big కానీ prophets. క్రీస్తులో లీనమైన వానికి But to the one who is lost in క్రీస్తు తప్ప Christ, ఇంకేమీ తెలీదు. he doesn't know anything else అలా except మన Christ. సాక్షి మనది మారిందా? Did our mind, మన conscience మనస్సు అలా become like మారుతుందా? that? Is our mind becoming like that? లేదంటే If no, ఈ రోజు దేవుడు అంటున్నాడు, today God is నీవు saying, బ్రతుకుతున్న క్రైస్తవ బ్రతుకు ఒక నటన, your Christian life is a అదొక pretension. ప్రమాదము. It is a danger. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. చెప్పండి దేవా నా మనసు మార్చు, Say, God, change my mind. ఈ శరీరపు తలంపుల నుండి నా మనసు మార్చు. Change my mind. నా from the మనసు fleshly thoughts. క్రీస్తుకు నా మనసు నాకు కావాలి. I want the mind of Christ. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. క్రీస్తు మనసులో In Christ, ద్వేషాలు ఉండవు, there are no countries. పగ ఉండదు. There is no vengeance. ఆయన నన్ను ఇలా చేశాడు, ఏముండదండి. There is nothing about blaming others. మేలు అయినా లేమి అయినా, If it is good or if it is lack. బ్యాడ్ ఆర్ గుడ్, చెడు అయినా మంచి అయినా. హల్లెలూయా, Hallelujah. ఆనందము నింపి ఉంటుంది, You will be filled with joy. కృతజ్ఞత వస్తుంటుంది. Gratitude will ఇది come నేను out. చెప్తున్న మాటలు కాదు, బైబిల్ చదవండి. These are not my words. Read the హల్లెలూయా. Bible. Hallelujah. పౌలు సీలాసు, Paul and Silas. హల్లెలూయా. Hallelujah. ఎలాంటి పరిస్థితి అయినా ఆనందము ఆరాధన. No matter what the situation is, they are rejoicing and హబక్కుక్, worshiping. Habakkuk. ఎలాంటి పరిస్థితి అయినా ఆరాధన. No matter what the situation is, షద్రక్ worshiping. మెషక్ అబేద్నగో, Shadrach, Meshach, Abednego. ఎలాంటి పరిస్థితి అయినా No ఆరాధన matter what the ఆనందము. situation is, they are rejoicing and worshiping. అవునా కాదా చెప్పండి. Yes or no? Tell me. మనం అలా ఉన్నామా? Are we like that? చెప్పండి, మనం అలా ఉన్నామా? Tell me, are we like that? పరిస్థితి ద్వారా మారిపోతాం ప్రజలము. We change with situations. అన్ని మంచి జరిగితే థ్యాంక్స్ గివింగ్ మీటింగ్. If everything is good, then నేను we మా give యవనస్తులకు thanksgiving meeting. ఇవన్నీ పిచ్చి పిచ్చి అంటారు ప్రజలు, కానీ నేను అట్టే నేర్పిస్తా. People say that it is madness, but I will teach like this నేను అన్న only. ఒక లక్ష జీతం కలిగిన జాబ్ వస్తే థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ ఇస్తావా కుమారుడా అంట. Guys, I ask her, son, will you give a Thanksgiving meeting if you get 1 lakh rupees job? తప్పకుండా ఇస్తా. He will say, yes, definitely. మళ్ళీ ఆ లక్ష ఉన్న జాబ్ పోతే ఇస్తావా అని అడుగుతా. Then will you give the Thanksgiving meeting if you lose that 1 lakh job? ఎంతమంది మన సంఘాల్లో జాబులు పోయాయి అని ఇంట్లో కుడికలు పెట్టుకున్నారు, కృతజ్ఞత కుడికలు. How many of us in the church gave a Thanksgiving meeting చెప్పండి because you lost the హల్లెలూయా. job in your house? అలాంటి వారికి చప్పట్లు కొడదాం ఉంటే. First, హల్లెలూయా. if that, let's put our hands హల్లెలూయా. together. Hallelujah. ఎంతమంది హల్లెలూయా అనారోగ్యం వస్తే దేవుడు కృతజ్ఞత కుడికలు పెట్టుకున్నారు. How many of you put a Thanksgiving meeting because you were sick? బుర్రకే ఎక్కదు కదా ఇది.
It doesn't even enter your mind. హల్లెలూయా. Hallelujah. కానీ హబక్కుకి ఇస్తాడు బైబిల్. But Habakkuk will give in Bible. హల్లెలూయా. Hallelujah. ధాన్యం ఉన్నా లేకపోయినా, Though you have grain or తిండి not, ఉన్నా లేకపోయినా, though he has food or not, ఏమున్నా లేకపోయినా, though he has anything or not, యెహోవా యందు నేను ఆనందించేదను I అంటాడు. will rejoice in God. హల్లెలూయా. Hallelujah. అది శరీరానికి అసాధ్యము, It is impossible to flesh. అది ఆత్మకే అర్థమవుతుంది. Only the spirit will understand. అలా it. సంఘము మన సంఘం మారాలి, Like that అలా our church should కుటుంబాలు change. మన కుటుంబాలు Like మారాలి. that our family should change. హల్లెలూయా. Hallelujah. అయితే మనం ఆయన మనస్సుగా మన మనసు మారాలి. Our mind should become like his mind. ఇదే మన ఉద్దేశం. This is our purpose. అమ్మా, అందరం క్లియర్ గా ఉన్న మైండ్ లో? Are you all clear in this? అందరు క్లియరా? Are you all clear? ఇంకేమైనా ఆశలు ఉన్నాయా? Or do you have any ఇంకే other desires? ఆశ ఉన్నా హల్లెలూయా, ఈ అభిషేక కూడిక రోజు అది విరుగును గాక. If you have any other desires, let it break in హల్లెలూయా. the anointing prayer. క్రీస్తు తప్ప ఏదైనా శాపగ్రస్తము. Anything else except Christ is cursed. క్రీస్తు తప్ప ఏదైనా అది శాపగ్రస్తము. Anything else except Christ is క్రీస్తు cursed. తప్ప ఏదైనా అది శాపగ్రస్తం అండి. Anything else except Christ is మనం cursed. క్రీస్తుతో నింపబడాలి. We should be filled with Christ. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అందుకే మనం బైబిల్లో చూసాము. That's why we saw in Bible. హల్లెలూయా. రోమకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూసాం మనము. We saw in Romans chapter ఆయన 12. ఏమంటున్నాడంటే What is he saying? రూపాంతరము మనం చెందాలి. We should be transformed మనసు మారుట ద్వారా by the renewal of our మన mind. రూపాంతరము చెందాలి. We should be transformed మనసు మారుట ద్వారా by the changing మనం of our mind. రూపాంతరము We చెందాలి. should be transformed. క్రీస్తుకున్న ఈ మనసు మనకు కూడా ఉండాలి. We should also have this mind which was క్రీస్తు also in మనసు Christ Jesus. రూపాంతరము చెందించే మనసు. The mind of Christ is a mind that will transform క్రీస్తు us. రూపాంతరము చెందాడు. Christ transformed. రూపాంతరపు కొండపైన ఆయన రూపాంతరము చెందాడు. He got transformed on the Mount of చనిపోయిన తర్వాత Transfiguration. కూడా మహిమ కలిగిన శరీరంతో తిరిగి లేచాడు. Even after death, he rose up in a మనలో glorious క్రీస్తు body. మనసు ఉంటే If we have the mind of Christ, మనం in కూడా us, రూపాంతరము చెందుతాం. even we will transform. రోగాలు మనల్ని పట్టి పీడించవు, The sickness will not torture మనము us. రోగాన్ని పట్టి పీడిస్తాం. We will torture the sickness. దరిద్రత మనల్ని కదిలించదు, The poverty will not shake us. దరిద్రత మనల్ని చూసి కదిలిపోవాలి. It will shake by అమ్మా, looking at గట్టిగా us. చెప్దామండి. హల్లెలూయా. Hallelujah. నీకే ఆశ లేకపోతే ఈ బోధలు ఎందుకు మరి If మనకు? you don't have the desire, then హల్లెలూయా. Hallelujah. ఇదేదో చెప్పడానికి చెప్తున్న మాటలు కాదు. These words are not just ఇది for saying. ప్రతి క్రైస్తవునికి ఉండాల్సిన నిజమైన జీవిత This విధానము. is the real lifestyle of a Christian. మరణపు లోయ నుండి కూడా నేను వెళ్ళినా Even if I go through the నేను valley of the shadow of భయపడను. death, I will not fear. అంటే దాని అర్థమైంది, What does it mean? దేవా Lord, మరణపు లోయ నుండి నన్ను తీసుకెళ్ళు. take me through the valley of the shadow of death. మనమేమో మరణపు లోయలో వెళ్ళినప్పుడు వణికిపోతాం. If we go through the valley, మరణపు then we will లోయలో tremble. వెళ్ళిపోయినప్పుడు ప్రశ్నిస్తాం దేవుణ్ణి. Then we will question నాయనా, God. నా బ్రతికెందుకు ఇట్లా అయింది? Why my life is దేవా, like నా this, Lord? ఎందుకు? For me. నీవు చేసిన ప్రార్థనే అమ్మా, It is నీవు your చేసిన prayer. తీర్మానమే అమ్మా. It is your commitment. నేను క్రీస్తు వలె బ్రతకాలి, I have to become నేను like నా Christ. కుటుంబము దేవుని సేవించాలన్నారు I and my కొంతమంది. family should serve God. నీవు నీ కుటుంబం దేవుని సేవించాలంటే నరకపు అనుభవం నుండి దేవుడు నీ If తీసుకెళ్తా. you and your family has to serve God, God will take you. జ్ఞానము లేక నశిస్తున్నారు. You're perishing because ప్రార్థన of ఒకటి knowledge. చేస్తారు, You pray something, ప్రక్రియ మొదలైన మడి వెనక్కి and వెళ్ళిపోతారు. as the process starts, you'll go back. ముందుటి కన్నా భయంకరంగా అయిపోతుంది పరిస్థితి. Your situation will become terrible than before. హల్లెలూయా. Hallelujah. దేవునికి వందనాలు చెల్లిద్దాం. దేవుడు ఇక్కడ బయలుపరిచే దేవుడు. Let us thank God because He reveals here. ఆయన మర్మాలు బయలుపరిచే దేవుడు. He reveals the mysteries. హల్లెలూయా. Hallelujah. కానీ అక్కడ ఏమని రాయబడుతుందనంటే, What is written over there? ఇది మనస్సు ఎందుకు మారాలి, Why your mind నీవు should change? రూపాంతరం ఎందుకు చెందాలి అని అంటే, Why you should be transformed? దాని ద్వారా Through that, పరలోకపు తండ్రి the heavenly Father ఉత్తమమైనను is good. గుడ్ ప్లీజింగ్ అండ్ పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. ఉత్తమ అనుకూలం మరియు సంపూర్ణమైన దేవుని చిత్తం ఈ తెలుసుకోవడానికి చిత్తము నువ్వు తెలుసుకోవాలి. you should know this will. హల్లెలూయా. Hallelujah. అమ్మ, అర్థమవుతుందని చెప్తున్న మాట. Are you understanding my ఆయన words? ఉత్తమమైన అయినదియు, He's good. ఇంకా అనుకూలమైనదియు, He's pleasing. ఇంకా సంపూర్ణం పరిపూర్ణం సంపూర్ణమైన చిత్తము తెలుసుకోవడానికి మన మనసు మారాలి. అంటే శరీరానికి Because to the flesh, పరలోకపు తండ్రి చిత్తము తెలుసుకోవడం అసాధ్యం అని బైబిల్లో రాయబడింది. it is written in the Bible that it is impossible for flesh to know అంటే the will of Father. మనమందరము ఆత్మీయంగా మారాలి. That means we all have to become like spirit. లేచినప్పుడు పడుకున్నంత వరకు మన తలంపులు ఆత్మీయ తలంపులుగా ఉండాలి. From the time we wake up till the time we sleep, our thoughts should be spiritual. ఇది ఈజీ కాదమ్మా. This is not easy. ఇట్స్ నాట్ ఈజీ. It is సులభం. హల్లెలూయా. Hallelujah. కానీ ఇది జరగాల్సిందే. But this has to happen. ఎప్పుడైనా పరలోకానికి అంత సులువుగా తీసుకోకండి. Never take heaven as easy. ఎప్పుడైనా యేసు క్రీస్తు సువార్తను సులువుగా తీసుకోకండి. Never take the gospel of నేను Christ ఒక మాట easy. చెప్పాను. I told one more. సువార్త అంటే ఏంది? సువార్త అంటే ఏంది? What is gospel? నువ్వు మాట్లాడే వార్త కాదు సువార్త. It is not the news that you're speaking. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. సువార్త నీ జీవిత విధానము. Gospel is your lifestyle. హల్లెలూయా. Hallelujah. నేను ఒక మాట అన్నాను. I said one thing. నీ ఆ సువార్త నిన్ను మార్చకుండా నువ్వు సువార్త బయటకు చెప్తున్నావు అంటే నువ్వు దురాత్మ పట్టిన వాడివి. Without the
the gospel transforming you, if you are preaching gospel నీ outside, బ్రతుకు you are demonic. మారలేదనంటే బయట మనం ప్రకటించకూడదు. If your life is not changed, you should not preach it outside. ఎంతమందికి అర్థమవుతుంది? How many of you understand? నేను సువార్తను పొందుకున్నాను అంటే దాని అర్థం ఏం తెలుసా? You know what does it mean if I నేను receive క్రీస్తు వలె gospel? మారాను అన్న అర్థము. It means I became like Christ. మారలేదా? If you're not transformed, పరిచర్యలు చేయకూడదు, do not do ministry. బోధలు చేయకూడదు. Don't teach. పరిచర్యలు బోధలు అంటే ఇలా అనుకుంటున్నారేమో. Ministry teaching లేలే should be like మీ this. ఇంట్లో కూడా పరిచర్య బోధలు చేయకూడదు. Even in your house, you don't do చేయకూడదు ministry and అంటే teaching. That's it. చిన్న పిల్లలు దొరకారని బోధలే. You find a small children. నేను and start మారాలి teaching. ముందు. First, I have to నీ change. మారిన జీవిత విధానము చూసి నీ పిల్లలు మారాలి. Looking at your transformed lifestyle, your children ఇది should change. సువార్తకు అర్థము. This is the meaning of gospel. కానీ సైతాన్ పని తెలిసిందే కదా. But you know the work of లేదు, devil, right? బైబిల్ పట్టుకోవాలి, బోధలు చేయాలి. No, you have to hold the Bible and teach them. తిట్టాలి తిట్టాలి తిట్టాలి. You should scold them, scold them. అవునా కాదా? Yes or no? చెప్పాను కదా కొన్ని రోజుల క్రితం మా పాప చేసిన పని. I told you the work that my daughter did a few days ago, right? ఏమన్నా అబద్ధం చెప్తే కొట్టేస్తాం, If they lie, then దొంగతనం we beat చేస్తే them. కొట్టేస్తాం. If they steal, we beat them. హల్లెలూయా. Hallelujah. నేను నా భార్య కూర్చొని But I and my wife, we sat down. హల్లెలూయా Hallelujah. ఒక్కటే అన్నాము, We said only one thing. మనం మాదిరిగా లేమేమో మన పాపకు. We might not be an example to our daughter. చిన్న పిల్లల తప్పు కాదు అది. It's not the wrong చిన్న పిల్లల mistake of the తప్పు కానే children. కాదు అది. It's not the mistake of the small అది children. మన తప్పై ఉండొచ్చు. It could be our అందరం mistake. చేతులు పట్టుకొని క్షమాపణ కోరదాం పాప దగ్గర. Then let's hold our hands and forgive. Ask హల్లెలూయా. forgiveness near మా our పాపకు children. అర్థమైతలేదు, ఏడుస్తుంది. My child is not understanding. నేను She's తప్పు crying. చేస్తే మీరేంది క్షమాపణ కోరుకోవడం తల్లిదండ్రులు? When I did mistake, why you, my parents, are asking for forgiveness? అమ్మా ఇలా ఉండాలా మా తల్లిదండ్రులు అంటే? Like this should be the parents. ఇలా Hallelujah. ఉండాలి మనము. We should be like కానీ this. మనకు కట్టె తీసుకొని కొట్టడమే. But our work is to take అది us ఇంట్లో and beat them. తల్లిదండ్రులైనా చర్చిలో పాస్టర్లైనా. It could be parents in the house or the pastors in the హల్లెలూయా church. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అందుకే నేను చెప్పాను, That's why I say, పరిశుద్ధాత్మ Holy Spirit, నిన్ను నీ పైననే గురి హల్లెలూయా ఏమంటారు ఫోకస్ దృష్టి పెట్టిస్తది. He will put your focus upon కానీ yourself. దురాత్మ But the demon, పక్కలున్నవాడు the పక్కలున్నామే, person next to you, the person నా next to భర్తల you, లోపము, నా భార్యల లోపము, loophole in my నా spouse, పిల్లల తప్పు, is a mistake మా of my children, పాస్టర్ల తప్పు, mistake of my మా pastors, బంధువుల తప్పు, mistake of my relatives, లాస్ట్ కి నరేంద్ర మోదీ తప్పు, in the end, the mistake of నేను Narendra మాత్రము అబ్బా. but I. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు చాలా మంది ఈ సంఘంలో ఉండలేరు. Now are you understanding why many people హల్లెలూయా cannot live in this church? హల్లెలూయా. Hallelujah. నిజంగా ఆత్మతో నడిపింపబడుతున్న వాళ్ళే ఉండగలుగుతారు. హల్లెలూయా. Truly led by Spirit can live here. క్లియర్ గా ఉన్నామండి? Are we all clear? చెప్పండి, క్లియర్ గా ఉన్నామా లేదా? Say, are we all clear? హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. నా మనస్సు మారాలి. My mind should change. మనస్సు మారుట ద్వారా నా రూపాంతరము చెందాలి. And through the renewal of my mind, I should be transformed. అప్పుడే నాకు తండ్రి ఒక చిత్తము అర్థమవుతుంది. Only then I will understand the will of my Father. హల్లెలూయా. Hallelujah. అందుకే అక్కడ హల్లెలూయా పరిచర్య చేసిన వాళ్ళకు కూడా దేవుడు ఏమంటున్నాడు, And to the ones who did మీరు ministry, సేవలు God బానే said, చేశారు గాని you did ministry very నా well. తండ్రి చిత్త ప్రకారము చేయలేదు కాబట్టి వెళ్ళిపోండి దుష్టులారా But అంటాడు. because you did not do it according to the will of my Father, అందుకే you did యేసయ్య it. ఏమంటాడు, Then what Jesus నేను is నా saying, తండ్రి చిత్తము చేయడానికి I వచ్చానంటాడు. came to do the will of my Father. నేను ఎవరిని హల్లెలూయా హల్లెలూయా సంతోషపరచడానికి రాలేదు, I did not come to please నా anybody. తండ్రి చిత్తము చేయడానికి వచ్చాను. అందరం గట్టిగా హల్లెలూయా చెప్దాం. I came to do the will of my Father. Say loud, hallelujah. హల్లెలూయా. Hallelujah. ఏందమ్మా చెప్పండి మరొకసారి మన ఉద్దేశము, What is our purpose? Say మన once again. జీవితానికి ఉద్దేశం చెప్పండి. What is the purpose of our life? Say it again. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. నేను క్రీస్తు వలె మారాలి. I should become like నా Christ. మనస్సు క్రీస్తు మనసుగా మారాలి. My mind should become the mind నేను of Christ. రూపాంతరము చెందాలి. I should be transformed. రూపాంతరము చెందాలి. I should be transformed. ఎందుకు? Why? రూపమే కదా ప్రజలు చూసేది, The people will see only your image, రూపమే right? కదా చెప్పేది. They will talk about your image. మోషే కొండెక్కి దిగి వస్తున్నాడు, Moses went down to the mountain and coming down. రూపాంతరము చెంది ఉన్నాడు. He got transformed. అది హల్లెలూయా ఏదో ఆత్మీయ దర్శనం కాదండి, It is not a spiritual vision. అది నిజంగా కనబడుతున్నది. It is seen really. మనందరికీ అలాంటి సాక్ష్యం ఉండాలి. We all should have that testimony. హల్లెలూయా. Hallelujah. ఇక్కడ ఉన్న ప్రతి కుమార్తెకు ఒక హల్లెలూయా సాక్ష్యం ఉండాలి. Every son and daughter here should have నీవు that testimony. చెప్పకూడదు ఆ సాక్ష్యము, You should not tell that నీ testimony. చుట్టుపక్కల ప్రజలు చెప్పాలి. People around you అగో should tell కుమార్తె రూపాంతరం చెందింది, Oh, this daughter has అగో transformed. కుమారుడు రూపాంతరం చెందిన్నాడు. Oh, this son has transformed. అయ్యో ఆయన చిన్నప్పుడు నాకు తెలుసు, I know him from his ఆయన childhood. నా బంధువే, He's my relative. ఆమె నా బంధువే. She's my relative. పిరికిది, She was timid. పిరికివాడు. He was timid. ఏమైపోయాడు ఆయన? What happened to him? రూపాంతరం చెందాడు. He got transformed. కానీ రూపాంతరం ఎలా కలుగుతుంది? But how will the transformation మొదటిగా happen? మనస్సు మారాలి. First your mind has to మనస్సు మారాలి. Your mind has to change. శరీర తలంపులు విరిగిపోవాలి. Your fleshly thoughts should ఆత్మీయ change. తలంపులు, Spiritual thoughts.
ఆత్మీయ తలంపులు spiritual thoughts, అప్పుడు రూపాంతరము దానికి అదే అవుతుంది. then the transformation happens automatically. హల్లెలూయా. Hallelujah. అప్పుడు రూపాంతరము Then the transformation దానికి అదే అయిపోతుందండి. will happen by itself. ఎంత అద్భుతమోనా. How one కానీ amazing దానికి it is. కూడా ఉద్దేశం ఏంటంటే But the purpose to that also తండ్రి is, చిత్తం నేను ఎరిగి ఉండాలి. I should know the will of the Father. ఆయన నాకు హల్లెలూయా ఖడ్గం ఇస్తాడా, Will he give me a sword? చేతిలో ఖడ్గం ఇస్తాడా, Will he give me a sword in my hand? లేకపోతే చీపురు కట్టిస్తాడా? Or will he give me a broom in ఆ my hand? చిత్తం మనం We తెలుసుకోవాలి. should know that will. లేదంటే ప్రమాదం. If not, it's హల్లెలూయా. dangerous. కానీ ఇది ఎలా సాధ్యము? But how is this possible? ఇది ఎలా సాధ్యము? How is this possible? ఇలాంటి మనసు కలగడం సాధ్యమా చెప్పండి. Is it possible to attain that mind? హల్లెలూయా. Hallelujah. బైబిల్ అంటది Bible is saying, లేచినప్పుడు, when you wake up, పడుకున్నప్పుడు, when you sleep, మార్గాలలో నడుస్తున్నప్పుడు when you walk in your ways, ఎప్పుడు కూడా every time కీర్తనలు పడాలంట. you should sing songs. అది బైబిల్ చెప్తుంది, నేను చెప్తున్న మాట కాదు. Bible is saying it, not my words. ఎంతమంది కీర్తనలు పాడతారు చెప్పండి. How many of you sing songs? 24 గంటలు. 24 hours. పిల్లలు తప్పు చేసినా తిట్టొద్దంట, కీర్తన వాడాలంట. Even if your children do some mistake, you should not scold them. You should sing songs. Hallelujah. సాధ్యమా? అసాధ్యమా? నిజమే, కరెక్ట్ చెప్పాలి. అసాధ్యం. It's impossible. కోపం రాదా? వస్తుంది మళ్ళా. Don't we get angry? Yes, we కోపం do. వచ్చినప్పుడు ఏమైతే అన్ని జారుతాయి. When నోరు we are angry, జారుతుంది, చేయి జారుతుంది, అన్ని జారుతాయి. our tongue will slip, our hand will slip. everything will హల్లెలూయా. slip. Hallelujah. కానీ బైబిల్ మాత్రం అది ఏమంటారు, కాంప్రమైజ్ కాదు, But Bible రాజీ does- పడదు. Bible doesn't get compromised. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఆ జీవిత విధానం కావాలి. We need that lifestyle. అది ఎప్పుడు సాధ్యము? When is it possible? మనము ఆత్మలో మారినప్పుడే, When we are transformed into spirit. మనం ఆత్మీయ సంబంధులుగా మారినప్పుడే సాధ్యం. When we become the people of spirit, it is possible. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. సో ఎలా అండి ఇలాంటి క్రీస్తు మనసు ఎలా నేను పొందుకోవాలి? So how can I receive the mind of Christ? అర్థమవుతుందమ్మా నేను చెప్తున్న మాటలు? Are you understanding my words? క్రీస్తు మనసు 100% మనం క్రీస్తు మనసు మన మనసు అలా మారాలి. 100%. 100% our mind should become the mind of Christ. లేదంటే మర్చిపోండి పరలోకాన్ని. If not, forget about heaven. హల్లెలూయా. Hallelujah. అక్కడ నిలబడినప్పుడు క్రీస్తు కనబడితేనే ఎంట్రీ. When you stand there, if God sees Christ, then only you will have entry. మై బిలవర్డ్ సన్ నా ప్రియమైన కుమారుడా, ఇన్ హూమ్ ఐ యామ్ వెల్ ప్లీజ్డ్. ఎవరి అందైతే నేను అధికంగా ఆనందిస్తున్నాను. ఈయన కోట్ల ప్రజలకు కోటిసారి చెప్పాడు యేసయ్య, పరలోకపు తండ్రి. The heavenly Father told crores of time to crores of people. చెప్పాడు, He doesn't say. ఆయన చెప్పేశాడు, He said it. నా ప్రియమైన కుమారుడు My beloved son. ఈయనందు నేను ఆనందిస్తున్నాను And I'm అన్నాడు. well pleased in him. అంటే దాని అర్థమైంది, What does it mean? నీకు కూడా సాక్ష్యం కావాలా వద్దా? Do you also want that testimony or not? అంటే నీవు చనిపోవాలి, నీలో క్రీస్తు That కనపడాలి. means you should die and Christ should be seen in సింపుల్ you. అండి ఇది. హల్లెలూయా. Very simple. క్రీస్తు కనపడకపోతే నువ్వు ఎన్ని సేవలు చేసినా వ్యర్థమే. If Christ is not saying, no matter how many నువ్వు ministries you ఎంత waste, బైబిల్ చదివినా వ్యర్థమే. no matter how much Bible you read, ఎన్ని it's waste. బోధలు ఏమి చేసినా వ్యర్థమే. No matter how much you teach and preach, it's waste. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. కానీ నేను ఎలా మారాలి ఇలా? But how can I change like this? హల్లెలూయా. శరీరానికైతే అసాధ్యం అంటున్నారు పాస్టర్ గారు. Pastor Garu is saying that it నేను is ఎంతో impossible to flesh. ప్రయత్నించానండి. I tried so చెప్తారు, much. చెప్పారా మీరు? హల్లెలూయా. Won't you say నేను it? అస్సలు అరవకూడదని ఎంతో ప్రయత్నించాను పాస్టర్ గారు. Pastor Garu, I tried so నా much. కోపాన్ని I should not అదుపులో పెట్టుకోవడానికి ఎంతో ప్రయత్నం చేశాను పాస్టర్ shout. I గారు. tried so much to ఆ control my తడు anger. చెడు తలంపులు రాకుండా ఎంతో ప్రయత్నించాను అయ్య గారు. I tried so much to ఉపవాస stop those కూడికలు bad వెళ్ళాను, thoughts. I went to fasting 40 prayers. రోజులు ఉపవాసాలు చేశాను. I fasted 40 days. హల్లెలూయా. బైబిల్ రోజు చదువుతున్నాను, I'm reading Bible every కానీ day. ఎప్పుడు పడిపోతూనే ఉన్నాను. But always I'm falling. ఇది నిజమైన సాక్ష్యాలండి. These are the real testimonies. శరీరానికి నిజమైన సాక్ష్యము. These are the real ఎందుకంటే testimonies of flesh. శరీరము ఆయన ఆ స్థాయికి వెళ్ళలేదు. Because flesh cannot go to that level. కానీ మనం ఆత్మలో మారాల్సిందే. But we have to change అప్పుడే into క్రీస్తు spirit. మనసు మనము పొందుకుంటాం. Only then we will get the mind of హల్లెలూయా. Christ. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అయితే ఇది ఎలా సాధ్యము? But how is this ఇది possible? ఎలా సాధ్యము? How is this possible? ఎలా సాధ్యము? How is this possible? హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఎన్నో విషయాలు ఉన్నాయి. There are many things. కానీ ఈరోజు అనాయింటింగ్ మీటింగ్ కాబట్టి But today's anointing meeting, ఐ because విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ ఇన్ దట్ వే. ఆ విధముగా నేను ధ్యానముగా వినండి వివరిస్తాను. కొద్దిసేపు. So listen very carefully. హల్లెలూయా. ఫస్ట్ స్టెప్, మొదటి అడుగు. క్రీస్తు మనస్సు మనకు కూడా కలగాలి అని అంటే If we have to get the mind of Christ, మొదటి మెట్టు the first step, ఫాలో హిమ్. ఆయనను వెంబడించాలి. ఆయనను వెంబడించాలి. You should follow him. దీనికి తిరుగు లేదు. There is no turning back to బైబిల్ this. అంతా చదవండి. Read entire హల్లెలూయా. Bible. Hallelujah. యేసయ్యని అంటాడు. Even Jesus is saying, ఆయన చెప్పిన మొదటి మాట ఏందండి చెప్పండి? what is the first word he spoke? శిష్యులను హల్లెలూయా దగ్గరికి వెళ్ళినప్పుడు పేతురు దగ్గర వెళ్ళినప్పుడు ఏం మాట అంటున్నాడు? What word is he speaking when he went to Peter? చెప్పండమ్మా, శిష్యులను ఏమంటున్నాడు? What is he saying to the disciples? చెప్పండమ్మా. Tell me. మొదటిసారి కలిసాడు అక్కడ ఇక్కడ అది సీషోర్ దగ్గర. He went to the disciples for the first ఏమని time to the అంటున్నాడు? seashore. What is he saying? రా, అనాయింటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అన్నాడా?
come యేసు నామములో అభిషేకము నీకు. లేదా అక్కడే నీళ్లు ఉన్నాయి కదా తీసుకొని దా బాప్తిజం ఇస్తా బడబడబడ అన్నాడా? Because or did he take them to into the water to give them baptism right కమ్ there? టచ్ అంటే పడిపోయాడా? Or did he say call them touch and did they fall? మీ బైబిల్లో అలా ఉందా అమ్మా? Is it like that in your Bible? లేదా ఇక్కడ రా బోధిస్తా అన్నాడా? Or did he say come here I'll teach you? చెప్పండి. Tell me. ఒక్కటే అన్నాడు. Or he said only one thing. చల్ బేటా. నడు బేటా. ఏడికి? To where? రిజెక్ట్ బేటా. నువ్వు తిరస్కరించబడ్డావు. హల్లెలూయా. హల్లెలూయా. ఫాలో మీ అన్నాడు. నన్ను వెంబడించు అని చెప్పాడు. బైబిల్ సేస్ బైబిల్ అంటుంది ఇమ్మీడియట్లీ వెంటనే immediately వాళ్ళు హల్లెలూయా ఆయనతో పాటు వెళ్ళిపోయారు. they went after him. ఇక్కడే 99% ఫెయిల్ కాదా అక్క చెప్పండి? Here 99% people fail. ఇక్కడే ఫెయిల్ కాదా చెప్పండి? Don't నేను ఎందుకు ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నాను? టచ్, why did I take the examples of baptism. ఎందుకు? Why? ఈ రోజు క్రైస్తవ సమాజానికి కావాల్సింది అదే. Today Christian community needs only అయ్యా నువ్వు టచ్ చేయయ్యా, అయ్యా you touch అయ్యా, నాకు బాప్తిజం ఇయ్యా, you give me baptism, నువ్వు ప్రేయర్ చేయయ్యా, you pray for me, అదే నాకు చాలు. I need only ఎట్లా that. చాలుతుంది? How is it enough? జీవితాలు మారాయా ఇన్ని సంవత్సరాలు టచ్ లతో? Did your life change with all the touches all హల్లెలూయా. the years? ఎంత మంది టచ్ చేసిరంటే మన టచ్ సెన్సిటివిటీ మనదే పోయింది. అవునా కదా చెప్పండి? Yes or no? మొదటి మెట్టు, The first step, the first step మొదటి to మెట్టు attain the conscience of Christ. క్రీస్తు మన సాక్షిని పొందుకోవాలి. క్రీస్తు లాంటి మనసు మనకు కలిగి ఉండాలంటే For us to have the mind of Christ, మనము ఆయనను వెంబడించాలి. we should follow him 100%. 100%. యేసయ్యనే ఆ మాట అంటలేడు. Not just Jesus saying those ఆయన words. తర్వాత శిష్యులు, After him the ఆయన disciples. తర్వాత పౌలు After them the Paul. ఏమంటాడంటే What is he saying? హల్లెలూయా Hallelujah. నన్ను పోలి నడుచుకోనడి. Imitate me and walk. హల్లెలూయా Hallelujah. నేను ఏ విధంగా క్రీస్తుని పోలి నడుస్తున్నానో, Just like how I am imitating కానీ Christ and క్రీస్తు walking. శరీరంలో ఇక్కడ లేడు కాబట్టి Because Christ is not here physically. తిమోతి Timothy, మీరందరూ You are నా ఆత్మీయ పిల్లలు my spiritual children. నన్ను పోలి నడుచుకునడి అంటున్నాడు. imitate me and walk. అర్థమవుతున్నాయి చెప్తున్న Hallelujah. Are you మాటలు? understanding my words? హల్లెలూయా. Hallelujah. అంటే శరీరంలో So in the flesh, ఒక మాదిరి ఉండాలి మనకు. we should have an మనము example. వారిని ఆత్మీయ తండ్రులుగా అంటాం. And we call them as spiritual ఈ father. రోజు కూడా చూడండి ఎలా ఉంది ప్రమాదము లేదా సైతాను కార్యము సంఘాలలో. Even today you observe how the work of devil is in the పాస్టర్ churches. ప్రార్థన కావాలి, You want the pastor's ప్రార్థన prayer. టచ్, పాస్టర్ టచ్ కావాలి, You want the touch of pastor. పాస్టర్ ఇస్తే బాప్తిజము కావాలి. If pastor gives you want కానీ baptism also. పాస్టర్ హల్లెలూయా చెప్తున్న మాటలు మాత్రం నేను నడవను, But I will not walk according to the నేను words of my తిరుగుబాటు pastor. చేస్తా. I will rebel. అవునా కాదా? నిజమా కాదు చెప్పండి? Yes or no? Is it అక్కడే not అన్ని true? వచ్చేస్తాయి. There only everything will హల్లెలూయా come. Hallelujah. హల్లెలూయా. Hallelujah. కానీ మీరు నమ్మినా నమ్మకపోయినా Though you believe it or not, ఇదే విధానము క్రీస్తు మనస్సాక్షి మనకు కలిగి ఉండాలంటే this is the only process for us you to have have the to mind of follow Christ. him No, ఆయన వెంబడించాలి. without questioning him. ప్రశ్నించకుండా You వెంబడించాలి. have to follow him ఆయన వెంబడించాలి. without questioning him. ఆయనను ప్రశ్నించకుండా తప్పుగా వెంబడించాలి. తీసుకోకండి అమ్మా. Don't take me wrong. ఈ రోజు ఎంత సైతాను సంఘాలు పని చేస్తున్నాడంటే Today the devil is working so much in నేను the churches. నేను సూటిగా తిట్టిన యవనస్తులు చాలా మంది ఉన్నారు. There are many young people whom I ఈ scold రోజు and దేశ విదేశాలలో ఉన్నారు వాళ్ళు. today they are in other కొంతమంది countries. పాటలు పాడి దందలు చేసుకుంటున్నారు, If you are singing and doing business, కొంతమంది బోధలు చేసి దందలు చేసుకుంటున్నారు. if you are preaching and doing business, మేము దందలు చేయము, we don't do business. మేము తండ్రి కింద ఉన్న కుమారులము. We are the sons under the Father. హల్లెలూయా. Hallelujah. దైవజనుడు చెప్పిన ప్రకారముగా Just like how the men of మేము God ఈ said, సాకు లాంటి కుమారులము. we are the sons like Isaac. తండ్రి నువ్వు నన్ను నరికినా పర్లేదు, Father, it is fine if నేను you fear me. పారిపోను. I will not run away. అలా నేను వ్యభిచారిని కాదు. I am not prostitute. హల్లెలూయా. Hallelujah. తండ్రి చేతులు హతమవడానికి కూడా సిద్ధం ఉండాలి కుమారుడు. Son should be ready to die in as a father. హల్లెలూయా. Hallelujah. నేను సూటిగా చెప్పాను, I told directly, ఇండియాలో కూర్చొని sitting in India, నా ఆత్మీయ తండ్రి ఆఫ్రికాలో ఉన్నాడు, my spiritual father is in Africa. నా ఆత్మీయ తండ్రి అక్కడ ఉన్నాడు. My spiritual father is there. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. తప్పుగా తీసుకోకండి అమ్మా. Don't take me wrong. క్రీస్తుగా మారాలి అని అంటే For you to become like Christ, ప్రతిరోజు నువ్వు క్రీస్తుని వెంబడించాలి. every day you should follow Christ. హల్లెలూయా. Hallelujah. తప్పుగా తీసుకోకండి. Don't take me wrong. అందుకే హల్లెలూయా. ఏమంటారు మన సంఘంలో ఈవెన్ చిట్టమ్మ వీళ్ళ గురించి కూడా చప్పట్లు కొట్టండి. That's why let us all put our hands together for people like Chittama in our church. ఎందుకనంటే Why? సర్టిఫికెట్లు మంచిదే, Certificates are good. ట్రైనింగ్లు మంచిదే, Trainings are good. కానీ అది పరలోకానికి తీసుకెళ్ళవు. But that will not take you to నీ heaven. ఆత్మీయ తండ్రి నిన్ను Your తీసుకెళ్ళగలుగుతాడు. spiritual father can only take నీవు you to heaven. ప్రతిరోజు వెంబడించే ఆత్మీయ తండ్రి నీకు ఉండాలి. You should have a spiritual father whom you ఈ can follow మధ్య every day. నిజంగా నా ఆత్మ నేను సంతోషంగా చెప్తున్నానమ్మా. I'm telling you with so much of joy. మీ ప్లేస్ లో కొంతమంది యవనస్తులు ఉంటే If you young people were ఆ there in పై your నాకు places, సర్టిఫికేట్ దొరికింది,
Oh, I got the certificate. ఆత్మీయ తండ్రి ఇక్కడ దన్నాలా, ఆత్మీయ గృహాన్ని అక్కడ దన్నాలా, నా సేవ నేను పెట్టుకోవాలి. You should kick the spiritual father that side and spiritual church ఇలాంటి this side. దురాత్మ కలిగిన హల్లెలూయా పరిచర్యలు జరుగుతున్నాయి. So like this demonic ministry. హల్లెలూయా. Hallelujah. పౌలు ఏమంటాడు తెలుసా? You know what Paul is saying? నా సర్టిఫికెట్లు చూపియాలా అంటాడు. Shall I show you my certificates? చదవండి బైబిల్ పరిశాన్ అవుతారు. Read the Bible, you'll get కొరింథీకి shocked. రాసిన పత్రికలు. హల్లెలూయా. In the Corinthians. హల్లెలూయా. Hallelujah. నా సర్టిఫికెట్లు ఎన్ని ఉన్నాయంటే There are many certificates of mine. దాని మొత్తం కుప్ప తీసి కాలుస్తే ఒక చెత్త కుండి అయిందన్నాడు. If you burn all of them together, it will become a హల్లెలూయా. నా చదువు, my నా studies, సంపాదన, my earnings, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ my family background, అన్ని everything. దేంతో సమానము Is compared to what? చెప్పండమ్మా. What? ఆ? పెంటతో సమానం అన్నాడు. Equal to హల్లెలూయా. Penta. Hallelujah. ఆత్మలో ఉన్న వారికి అర్థమైతది అది. Only the one in spirit will understand. హల్లెలూయా. Hallelujah. తిరుగు లేదు, There's no turning back. ఇంకొక ఆప్షన్ లేదు. No other option. నీకొక ఆత్మీయ తండ్రి ఉండాలి. You should have a spiritual father. ఆయనను నువ్వు వెంబడించావని నీకొక ఏమంటారు ట్రాక్ రికార్డ్ ఉండాలి. You should have a track record that you followed him. ఒక రుజువు ఉండాలి. You'd have a proof. హల్లెలూయా. Hallelujah. ఎలీషా అలానే పుట్టలేదు. Elisha didn't was ఎలీషాకు అభిషేకం అలానే రాలేదు. Elisha didn't ఏలియా ఆఖరి రోజు వరకు ఆయనకు వెంబడించాడు. till the last day he followed Elijah. ఆఖరి రోజు వరకు వెంబడించాడు. Till the last day he followed him. నువ్వు ఎక్కడ వెళ్తే నేను అక్కడ వెళ్తా అంటాడు. Wherever you go I'll follow you. ఆఖరిగా ఆత్మీయ తండ్రి పరీక్షించాడు కూడా. In the end the spiritual father tested him. వెళ్ళిపో ఎలియా. Elijah go. ఎలీషా వెళ్ళిపో. Elisha go away. ఎలీషా వెళ్ళిపో. Elisha go away. నేను అక్కడ వెళ్తున్నా, I'm going there. నేను అక్కడ వెళ్తున్నా. I'm going here. ఆయన వినేదే లేదు. He's not even తండ్రి నువ్వు ఏడికి వెళ్తే నేను ఆడికి వస్తా, Father, where you go, నువ్వు I'll ఏడికి follow వెళ్తే you. నేను ఆడికి వస్తా. Wherever you go, I'll follow you. హల్లెలూయా. Hallelujah. ఆఖరి వరకు నమ్మకంగా ఉన్నాడు కుమారుడు కాబట్టి Because the son was faithful till the end. తండ్రి రెండంతల అభిషేకము He పొందుకున్నాడు. received the double portion of ఎక్కడున్నారు అలాంటి క్రైస్తవులు ఈ There రోజుల్లో? are such Christians today. దోచుకునే వాళ్ళే ఉన్నారు, They are robbers. దొంగతనం చేసేవాళ్ళు. They are stealers. ఎవరు ఈ దోచుకునే వాళ్ళు, దొంగతనం చేసేవాళ్ళు? Who are these thieves? టచ్ కావాలి, They want touch. అనాయింటింగ్ కావాలి, They want anointing. ప్రార్థనలు కావాలి, They want prayer. కానీ ఆయనను మాత్రం వెంబడించాం. But I will not follow him. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఎలా వస్తది క్రీస్తు మనసు? How will you get the mind of Christ? హల్లెలూయా. Hallelujah. ఆయన ఎందుకు అంటాడు నన్ను వెంబడించమని? Why does he say, follow me? అప్పుడే అభిషేకించొచ్చుగా యేసయ్య. Then only he could. ఎందుకన్నా నన్ను Right? వెంబడించమని? Then why did he say? ఆయనను వెంబడిస్తే follow? ఏమైతది What will happen if you follow చెప్తాను, him? స్పష్టంగా వినండి. He is telling clearly. ఆయనను వెంబడించినప్పుడు మొదటిగా ఏది ఏంది? What happened when they followed him? అంత నాశనం అవుతుంది. Everything will be destroyed. మీ కలలన్నీ, All your dreams, ఆశలన్నీ, all your desires. అవునా కదా? Yes or no? చెప్పండి. Tell me. ఏమైంది శిష్యులు ఆయన వెంబడించినప్పుడు? What happened to disciples when they followed him? చెప్పండమ్మా. Tell me. అన్ని కోల్పోయారా, అన్ని పొందుకున్నారా? Did they lose everything or did they gain everything? చెప్పండి. Tell me. దాంట్లో వెళ్ళాలంటే అబ్బో చాలా లోతది. To go into that, it is very deep. కుటుంబాలు కోల్పోయారు, They lost their families. సంపాదన They కోల్పోయారు, lost their earnings. చేస్తున్న వ్యాపారాలు జాబులు They కోల్పోయారు, lost the jobs and the businesses they were కొంతమంది doing. ఆరోగ్యాలు కోల్పోయారు, Few people lost their health. తినడానికి తిండి లేదు, They don't have food to eat. ఎప్పుడు తింటామో తెలీదు, They don't know when they'll eat. ఉండడానికి ఇల్లు లేదు, They don't have a house to live ఏసి in. ఎప్పుడు ఎక్కడ పోతాడో అర్థం కాదు. They don't understand when Jesus will హల్లెలూయా. go when. ఒకరోజు బిల్డింగ్ లో పెడతాడు, ఒకరోజు ఏమంటారు అడవిలో పెడతాడు, One day in building and one day he'll be in the ఒకరోజు forest. బిర్యానీ పెడతాడు, ఒకరోజు బుక్కలు పెడతాడు, One day he'll give biryani, one day he'll give bones. ఒకరోజు అరుస్తాడు, ఒకరోజు తిడతాడు, ఒకరోజు నవ్వుతాడు. One day he'll shout and ఏమైందిరా బాబు నా scold and one day he'll జీవితము? laugh. What happened to my life? హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. శిష్యులే కాదు, బైబిల్ మొత్తం చదవండి. Not just Bible but read and not just అబ్రహాము but read వాక్యం, the దేవుని Bible. వాక్యము విని బయటికి వెళ్ళిపోయాడు. Abraham heard the voice of God. హల్లెలూయా. Hallelujah. అన్ని కోల్పోతున్నాడా లేదా? Is he losing everything or not? తండ్రి ఇల్లు కోల్పోయాడు, He left, తల్లి lost the house of తండ్రి father. ప్రాంతం కోల్పోతున్నాడు, He lost the place of the father. వెళ్ళిపోతూనే ఉన్నాడు. And he kept walking. సెటిల్మెంట్ అన్నది ఉండాలి లేదా? Does he have any settlement in his ఎక్కడ life? లేదండి. హల్లెలూయా. Nowhere it is టెంటులు found. పెట్టాలా, వెళ్ళిపోవాలా? He should put a టెంటులు tent and హల్లెలూయా, బావులు తవ్వాలా, వెళ్ళిపోవాలా? Should dig the wells and he ఎవరు should వచ్చి go. వాడుకుంటారు? Somebody else will come and సెటిల్మెంట్ use. అన్నది లేదు. There is no settlement in శత్రుఘ్ his మెషక్ అబేద్నెగో ఎలా ఉన్నారు? How was Shadrach, Meshach, యేసుని Abednego? దేవుని వెంబడించారు. They followed దానియేలు God. దేవుని నమ్ముకున్నాడు. Daniel believed in ఏమైతుందమ్మా? God. What is happening? బానిసలుగా మారిపోతున్నారు. They became slaves. ఎస్తేరు బానిసగా మారిపోయింది. Esther became a slave. హల్లెలూయా. Hallelujah. దావీదు పొందుకున్నాడు అభిషేకము. David received the anointing. సమయాలు వచ్చి అభిషేకించాడు. Samuel came and anointed. అయిపోయాడమ్మా రాజు రేపటికే. Did he become a king? అభిషేకం the next day? పొందుకున్నప్పుడు రాజు అయ్యాడా? Did he become the king? లేదమ్మా, No. పడతనే ఉన్నాయి. Oh, he was- సంవత్సరాలు పారిపోతూనే ఉన్నాడు. For years together, అడవుల్లో running away, బ్రతుకుతున్నాడు, living in the wilderness, గుహల్లో బ్రతుకుతున్నాడు. living in the caves. తల్లి తండ్రి ఇంకెవరు లేరు, He doesn't have mother and బంధువులు father. స్నేహితులు లేరు. No friends and relatives. క్రీస్తు
మాత్రమే ఉన్నాడు. Only Christ he has. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఆయన వెంబడించాలి? Now did you understand why to ఆయన follow him? ఎందుకు అంటాడు నన్ను వెంబడించమని? Why does he say to follow him? నీకున్న ప్రతి సపోర్ట్ సిస్టాన్ని విరగొడతాడు ఆయన. He will break every support system you నువ్వు have. ఏమైనా మనిషిని నమ్ముకున్నావా ఆ మనిషిని నుండి దూరం చేస్తాడు నీకు. If you are trusting in any man, he will take away నీవు that నీ man from పిల్లలను you. హల్లెలూయా ట్రస్ట్ చేసుకున్నావా నమ్ముకున్నావా పిల్లలు దూరం అవుతారు. If you are trusting your children will go away. మీ పిల్లలు తల్లిదండ్రులనే చూసుకుంటున్నారా అది కూడా దేవుడు దూరం చేస్తాడు. Or if the children trusting only the parents, then he will take నీ away the parents. బలము నీ శక్తి చాలా గర్వించావా అది కూడా దేవుడు తీసేస్తాడు. Are you boasting so much about your strength and power? Then he will take away హల్లెలూయా. that also. నా డబ్బు నా జాబ్ అనుకున్నావా Did you think క్రీస్తును వెంబడిస్తే అది కూడా తీసేస్తాడు. if you follow Christ, he will take away that also. ఎందుకు అవన్నీ తీసేస్తున్నాడు? Why is he taking away all of ఎందుకు these అవన్నీ things? తీసేస్తున్నాడు? Why is he taking away all of ఆ these things? ప్రక్రియలో The process. ఆ ప్రయాణములో The journey. నీవు ఒక్కటి తెలుసుకుంటావు. You will know one thing. ఆయన ఉంటే నాకు చాలు. It is enough if I have only him. ఆయన ఉంటే నాకు చాలు. It is enough if I have only him. డాక్టర్ కాదు, Not the doctor. భార్య భర్త కాదు, Not the husband of గవర్నమెంట్ జాబులు కాదు. Not the government job. నేను ఒక్కటి తెలుసుకున్నాను. I know one thing. ఆయనను వెంబడించినప్పుడు I follow him. ఆయన ఉంటే నాకు చాలు. నేను It is enough if I have only ఆయనతో him. సన్నిహిత సంబంధం మొదలవుతున్నది. Intimacy will start with him. మోషేను దేవుడు బయటికి తీసుకెళ్లిపోయాడు. God brought Moses. మోషే outside. దానికన్నా ముందు అనుకున్నాడు నా బలము నాకు చాలు, Before that, Moses thought that my strength is enough. నాకున్న రాజ్యము నాకు చాలు, My kingdom is enough for నాలుగు me. చేతులున్న ఖడ్గము నాకు చాలు, My sword in my hand ఒక is enough for రాజకుమారునిగా హల్లెలూయా నాకున్న ట్రైనింగ్ నాకు చాలు. me. The training that I have as a prince is enough నేను for me. కాపాడుతా చూడ ఈ యూదులను. Look, I will save all. గర్వం Jews. ఉన్నది, He has pride. లోకరీతి ధైర్యం ఉన్నది. He has the boldness of the world. అన్ని బయటన వాటి మీద ఆయన ఏం చేసుకున్నాడు? సపోర్ట్ సిస్టమ్ పెట్టుకున్నాడు. He put his support system on all the బయట ఉన్న external వారిని things. నమ్ముకున్నాడు. He trusted in the external హల్లెలూయా things. Hallelujah. హల్లెలూయా. Hallelujah. దేవుడు అన్నాడు God said, నీ ఉద్దేశం బానే ఉంది your కానీ purpose is ప్రక్రియ good, బాలేదు. but the process is not right. హల్లెలూయా. Hallelujah. నువ్వు ఎప్పుడు దాకైతే నీవు చూసుకుంటావు నా డబ్బు నా జాబు నా కొడుకు నా కుమార్తె నా 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 చర్చు నా ఇది నా ఇట్లా అనుకున్నప్పుడు Till the time you say that my money, my job, my son, my daughter, my church, వీళ్ళు అన్నారు కదా వాళ్ళకే మహిమ వస్తది. you said that they, right? Only they will get the glory. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. అయితే దేవుడు అంటాడు బయటికి రా మోషే, But God is saying, Moses, come out. అన్ని తీసేస్తా, I will take away నీ everything. రాజ్యాలు తీసేస్తా, I will take away the kingdom. నీ శరీరం బలము తీసేస్తా, I will remove your నీ strength in డబ్బు your body. తీసేస్తాను, I will remove your money. నీ సంపాదన తీసేస్తా. I will remove your earnings. హల్లెలూయా. Hallelujah. అన్ని తీసేసి I will remove ఆఖరిగా everything. In the end. నీకు కనబడేది నేను మాత్రమే. You will see only me. ఆ ప్రక్రియ ఉండాలి మన జీవితంలో. That process should be in our lives. క్రీస్తు మనసు కలగాలంటే ఈ ప్రక్రియ అందరికి ఉండాలి. To attain the mind of చెప్పండి, Christ, మా అబ్రాహాముకు everybody should లేదా, have this process. ఇస్సాకుకు లేదా, Doesn't Abraham, యాకోబుకు Isaac లేదా, had? Doesn't Jacob చెప్పండి, have this యోసేపుకు process? లేదా, Doesn't Joseph have this ఎస్తేరుకు process? లేదా, Doesn't Esther have షద్రక్ this మెషక process? అబేద్నెగో లేదా, Doesn't Shadrach, Meshach, దావీదుకు Abednego go through this లేదా, process? Didn't David had this process? అందరి జీవిత విధానం ఇదే. Everybody's lifestyle is the same. ఎవరికి లేదు అని అంటే ఈ రోజు క్రైస్తవ సమాజానికి లేదు. Who doesn't have to? This Christian community doesn't have. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. అందుకే మనం క్రీస్తు వలె మారలేకపోతున్నాం. That's why we are not able to become క్రీస్తు Christ. వలె మారలేకపోతే పరలోకానికి మనకు హల్లెలూయా అక్కడ స్థలము If లేదండి. you can't become Christ, then హల్లెలూయా. there's no place for you. దేవుడు నిన్ను బలపరుస్తున్నాడండి. God is strengthening you. నీకు శరీరంలో బలహీనం అనిపిస్తుందేమో కానీ నీకు ఆత్మలో దేవుడు You బలపరుస్తున్నాడు. might feel weak in the flesh, but He's శరీరంలో strengthening నీకు you in spirit. దరిద్రత కనబడుతుందేమో కానీ ఆత్మలో నీకు ధన్యత దేవుడు ఇస్తున్నాడు. You might see poverty in the flesh, but ఆత్మీయ He's కళ్ళు కలిగిన వారికి అది అర్థమవుతుంది. only the one with spiritual eyes can see. ఎప్పుడు కదలకూడదు క్రైస్తవుడు. హల్లెలూయా. Christian should never shake. అన్ని విషయాలలో ఆనందించేవాడు క్రైస్తవుడు. Christian is the one who will rejoice. ఉన్నా లేకపోయినా ఆనందించేవాడు Though he has క్రైస్తవుడు. or not, he will ఆయన rejoice. గురి డబ్బు కాదు దేవుడై His ఉన్నాడు. goal is not money, but God. ఆయన గురి ప్రజలు కాదు దేవుడై ఉన్నాడు. His goal is not people, but నువ్వు God. ఆఖరికి లెక్క అప్పగిచ్చేది ఆయనకే. In the end, you will give account to Him. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే భార్యను భర్తను దేవునిగా చేసుకోకు. That's why don't make your spouse. తల్లిదండ్రులు పిల్లలను దేవునిగా చేసుకోకండి. Don't make your spouse and your parents as your దేవుడు God. తీసేస్తాడు. God will take them away. పిల్లలు తల్లిదండ్రులు దేవునిగా చేసుకోకండి. Children, don't make your parents your God. దేవుడు తీసేస్తాడు. God will remove them. హల్లెలూయా. Hallelujah. ఆయనే సమస్తమై ఉండాలి. He should be everything. ఎలా నువ్వు లేచినప్పుడు పడుకున్నంత వరకు ఆయననే నీ తలంపులో ఉండాలి. From the time you wake up till the time you sleep, He should be in your అర్థమవుతుందా? thoughts. Are you understand? అది ఎలా అవుతుంది? How will it నువ్వు happen? ప్రతిరోజు You every day క్రీస్తుతో నడిచినప్పుడు. when you walk with Christ. హల్లెలూయా. Hallelujah. మొత్తం బైబిల్ చూడండి. Read the ఆ entire. యవనస్తుడు వచ్చి నేను ఇది చేయాలంటే ఎట్లా అంటే ఉన్నదంతా అమ్ముకోమన్నాడు. The young man came and asked him, what should I do? What should I do? Then he said, sell everything you have.
ఈ రోజు పాస్టర్ చెప్తే అమ్ముకుంటారమ్మా? Today if the pastor tells you, will you sell everything? అది అసాధ్యము శరీరానికి. It is impossible to flesh. అందుకే ఆత్మలో నింపాల. That's why you should be filled with the ఆత్మలో spirit. నింపబడాలా. You should be filled in the spirit. ఆత్మలో నింపబడినప్పుడు When you're filled in the spirit, ఒకప్పుడు కోట్ల ఆస్తి once upon a time the crores of ఇప్పుడు possessions చెత్త కుండీలా కనబడుతుంది. will look like garbage now. హల్లెలూయా. Hallelujah. శరీరానికి అసాధ్యము. It is impossible to flesh. హల్లెలూయా. Hallelujah. కానీ ఈ రోజు కూడా యేసయ్యకు నిలబడితే But even today if Jesus is standing here ఎవరైనా ఆయన దగ్గర వచ్చి అదే ప్రశ్న అడిగితే, and somebody comes to him and asks the same question, అయ్యా పరలోక రాజ్యం చేరుకోవడానికి నేను ఏం చేయాలంటే, what should I do to enter the kingdom of నా heaven? యేసయ్య నిన్న నేడు నిరంతరం ఒకే రీతి కాబట్టి అదే అడుగు చెప్తాడు. Because my Jesus is same to yesterday and forever, he will say give the same ఉన్నదంతా అమ్ముకొని రా అమ్మా, answer. Sell everything and come to me. వెంబడించమ్మా, Follow me. ప్రశ్నలు అడగద్దమ్మా. Don't ask me questions. అమ్మో దేవా, గుండె కొట్టుకు తలస్తుంటేనే గుండె కొట్టుకుంటుందిలే. Just by thinking about it, your heart is beating fast. కానీ సైతాను అలా పెట్టాడు క్రైస్తవ సమాజంలో ఈ రోజు అబద్ధాలు. But that's how the devil implanted lies in Christian ఈ community బోధ today. ఒక్కసారి సంఘాలన్నీ బోధించాను అనుకో, ఈ పెద్ద పెద్ద సంఘాలన్నీ మూయబడతాయి చూడండి. Now if we teach this teaching everywhere, the big churches will be closed పేర్లు now. చెప్పే అవసరం కానీ అక్కడ సంఘాలు ఎందుకు నడుస్తాయి అంటే, నేను చూస్తుంటే నాకే అసహ్యం అనిపిస్తుంది. మా ఫ్రెండ్సే అక్కడ పాస్టర్లు కూడా. There's no need to take the name, but when I see these churches, I hate them. Come to church, you will get promotion. Church కి రండి, మీకు ప్రమోషన్ వస్తుంది, You will get married. మీకు పెళ్లి అవుతుంది, God will give you children. దేవుని పిల్లలు ఇస్తాడు. Come. రండి రండి రండి. ఇవి చెప్తేనే సంఘాలకు వస్తారండి ఈ రోజుల్లో. Only if they say these things, the people అవునా will come కాదా to church. చెప్పండి. Yes or no? రండి, మీకు ప్రమోషన్ దొరుకుతుంది. Come here, you'll get the మీ promotion. పిల్లల పెళ్ళి అయితే అవుతాయి. Your children will get married. పిల్లలు లేరా, పిల్లలు If తోడిపోతున్నాడు. you don't have children, God will give you children. సంఘం నిండిపోతుంది. The church is getting filled. హల్లెలూయా. Hallelujah. యేసయ్య సంఘం మాత్రం But the church of Jesus, నన్ను వెంబడించండి, follow me. ఉన్నదంతా పోతుంది. You lose everything you have. ఎవరు వస్తలేరు యేసయ్య సంఘానికి. పోతురమ్మా ఎవరైనా యేసయ్య సంఘానికి? Is anybody going to church? ఎందుకంటే ఆయన చెప్పే మాట అదే. Because that's his word. హల్లెలూయా. Hallelujah. సమస్తాన్ని నువ్వు కోల్పోతావు, You will lose everything. నేనే నీ సమస్తంగా And మారిపోతాను. I will become your all in all. When he says ఆయన అలా చెప్పినప్పుడు what gain it is అది లాభం to ఏంటి? gain the whole world ఈ లోకమంతా సంపాదించి but lose your soul, నీ ప్రాణము do it కోల్పోయి the opposite. దాని వ్యతిరేకంగా Lose the చెప్పండి. whole world, లోకమంతా కోల్పోయి gain the lover of your soul. నీ ప్రాణ ప్రియుని సంపాదించుకో. హల్లెలూయా. Hallelujah. ఎంతమందికి అర్థమవుతుంది? అవును, అవును, సరే. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఇప్పుడు చెప్తాను చూడండి, Now I'll tell you. ఎందుకు ఆయన అంటున్నాడు నన్ను వెంబడించమని. Why is he telling follow me? నువ్వు అన్ని కోల్పోతున్నావు, మంచిది. You're losing everything ఆ good. కోల్పోతున్న ప్రక్రియలో In the process of losing నీకు everything, తెలియకుండా without your knowledge, నీవు నన్ను సంపాదించుకుంటున్నావు కుమారుడా. so son, you're gaining me. ఎంతమందికి అర్థమవుతుంది? How many of you understand it? శరీరంలో నువ్వు అన్ని కోల్పోతున్నట్టు కనబడుతుంది, కానీ It looks like you're losing everything నీవు in the flesh. నమ్మకంగా నన్ను వెంబడిస్తున్నావు కదా కుమారుడా. But son, you're falling ఆ in faithfully, కోల్పోతున్న right? ప్రక్రియలో In the process of నీవు losing నన్ను everything, సంపాదించుకుంటున్నావు. you're gaining me. అది తగిన సమయం అందు కనబడుతుంది. In the right time it will be seen. ఎంతమందికి అర్థమవుతుంది? How many of you understand it? యేసయ్యను కూడా చూసినట్టయితే, You see Jesus. అయ్యో నా యేసయ్యను పట్టుకున్నారు, Oh, they're అయ్యోయో నా యేసయ్యను కొట్టుతున్నారు, they're beating my అయ్యోయో ఆయన రక్తము గారిపోతున్నది, Jesus. Blood is shedding. ఆయన బలహీనంగా కనబడుతున్నాడు, He looks weak. ఆయన రక్తం అంతా వెళ్ళిపోతున్నది. His blood is gone. ప్రజలు చూస్తే ఏమంటున్నారు? People are saying, అయ్యో బలహీనుడు, అయ్యో, he's తనను weak. తాను కాపాడుకోలేడినా. He couldn't save himself. ఈ రోజు వరకు అంటున్నారు కొంతమంది, Till today if you are తనను saying. తాను కాపాడలేకపోయాడు, బలహీనుడు. He couldn't save himself. He's weak. హల్లెలూయా. Hallelujah. శరీరంలో ఆయన కోల్పోతున్నట్టు కనబడుతున్నా, It looks like though he's ఆయన losing his ఆత్మలో flesh. బలము పొందుకుంటున్నాడు. He has specific strength in the spirit. కనులకు కనబడని విధానముగా రూపాంతరము చెందుతున్నాడు. In an invisible way he's transformed. కొన్ని రోజులు ఆగండి, కనబడబోతున్నది Wait అన్నాడు. a few days you can see. మూడో రోజు Third day. అదే బలహీనంగా కనబడుతున్న యేసయ్య The same big శక్తి Jesus కలిగి with ఓ power. ఆకాశములో ఎగురుతున్నాడు, He's flying in the sky. అన్నిటిని ఏలుతున్నాడు, Ruling everything. సమస్తమైన పాదాల కిందికి వచ్చింది. Everything came under his feet. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? How many of you understand? ఎంతమందికి అర్థమవుతుంది దేవుడు నీ జీవితంలో ఏ కార్యం చేస్తున్నాడు? How many of you understand what God is బలహీన doing in your పడద్దు, life? Do not get weak. భయపడద్దు. Do not fear. నేను కోల్పోతున్నా అనిపిస్తున్నా, Though you think you're నీవు losing, క్రీస్తును హల్లెలూయా నింపబడుతున్నావు. you're filled with Christ. హల్లెలూయా. Hallelujah. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. How many of you కానీ understand? వెనుకకు తిరగొద్దు, But do not turn back. చాలా ప్రమాదము. Very dangerous. క్రీస్తుతో ప్రయాణంలో వెనుకకు తిరగొద్దు. Do not turn back in the journey with వెనుకకు Christ. తిరగడం అంటే Turning back means ఆత్మీయ తలంపులు శరీర తలంపులుగా మారకూడదు. your spiritual thoughts should not become the fleshly thoughts. హల్లెలూయా. Hallelujah. ఆత్మీయ తలంపులు శరీర తలంపులుగా మారకూడదు. Your spiritual thoughts should not become అందుకే fleshly నీకు thoughts again. ఆత్మీయ తండ్రి కావాలి, That's why you need a spiritual నీకు father. ఆత్మీయ గృహం కావాలి. You need a spiritual house. ఎందుకంటే ఆత్మీయ తండ్రి దగ్గర ఆత్మీయ మాటలే నువ్వు వింటావు. Because with the
a spiritual father, you listen only వేరే spiritual ఎక్కడ words. వెళ్ళినా శరీర మాటలు వింటావు. Anywhere else you go, you will listen to fleshly బంధువులతో words. కూర్చుంటే శరీర మాటలే ఉంటాయి. If you sit with the relatives, టీవీ fleshly ఆన్ words. చేస్తే శరీర మాటలు ఉంటాయి. In TV, there is fleshly ఫోన్లు words. తెరుచుకుంటే శరీర మాటలు ఉంటాయి. If you open phone, there are fleshly words. భార్య భర్తలు శరీర మాటలు మాట్లాడుతుంటారు. Wife and husband will talk the words of అందుకే flesh. శరీర తలంపులుగా మారిపోతుంది. That's why your thoughts are becoming of ఆదివారం flesh. ఒక్కటే ఆత్మీయంగా ఆలోచిస్తున్నావు. Only on Sunday you are thinking spiritually. అర్థమవుతున్నా చెప్తున్న మాట. I understand ఇది your యేసే గుడి తెలుసు కాబట్టి Even Jesus knows మీరు this. ఇక్కడ Knows ఉండి this. సేవలు చేయలేరు. So being here, నన్ను you cannot వెంబడించండి. serve. So follow me. నన్ను వెంబడించండి. Follow me. ఒక కన్ను లేని గుడ్డివాడు వచ్చినప్పుడు, When a blind man came, ఒక సహోదరుడు ఆయన తీసుకొచ్చినప్పుడు, when a brother brought ఒక him, స్నేహితుడు ఆయన యేసే దగ్గర తెచ్చినప్పుడు when a friend brought him to యేసయ్య వారి Jesus, ముందర ఆయనను స్వస్థత ఇవ్వలేదు. Jesus did not heal బైబిల్ him అంటుంది ఆయన from చేయి పట్టుకొని He took his hand. పట్టణానికి బయటికి తీసుకెళ్లాడు. He went out of the city. అక్కడ స్వస్థత ఇచ్చి There he healed అక్కడ him. కన్నులు తెలిసి He opened his eyes. ఒక హెచ్చరిక ఇచ్చాడు. He warned him something. నీ ప్రజల దగ్గరికి మరి వెళ్ళొద్దు. Don't go back to your people. పాత వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. Don't go back to old people. వేరే దగ్గరికి వెళ్ళు అంటాడు. Go somewhere else. ఎందుకు అర్థం ఎందుకు చెప్పండి అమ్మా. Why? Now you understand? హల్లెలూయా. Hallelujah. ఎందుకు అక్కడ శరీర మాటలు ఉన్నాయి. Because there are fleshly words over అక్కడ there. శరీర తలంపులు ఉన్నాయి. There are thoughts of flesh over there. హల్లెలూయా. నువ్వు మళ్ళీ గుడ్డివానిగా అయిపోతావు. Again you'll become lying. హల్లెలూయా. Hallelujah. ఎంతమందికి అర్థమవుతున్నాయి చెప్తున్న మాటలు. You understand my words? హల్లెలూయా. Hallelujah. నీకు ఆత్మీయ తండ్రి కావాలి. You need a spiritual ఆత్మీయ father. గృహం కావాలి. You need a spiritual house. ఆత్మీయ గృహంలో ఆత్మీయ మాటలే ఉంటాయి. There are only spiritual words in ఆయన spiritual house. వాక్యము వినుట ద్వారా విశ్వాసము బలపరచబడుతున్నది. By hearing his words, నీ your faith is విశ్వాసం becoming strong. బలపరచబడినప్పుడు When your faith becomes ఆ strong, కొండను చూసి మాట్లాడు. look at the mountains. తొలగిపోకండి. Move from there. అది జరుగుతుందని దేవుని వాక్యం Word of సెలవిస్తుంది. God is saying that it will happen. శరీర సంబంధులు పెట్టుకొని, But శరీర ఫోనులు పెట్టుకొని, having the fleshly శరీర thoughts, తలంపులు పెట్టుకొని having the thoughts of flesh, దేవుని జయము కలిగిన జయ జీవితం నువ్వు బ్రతకలేవు. you cannot live the victorious life of God. బ్రతకలేవమ్మా. You cannot live. అందుకే జీవితం ఎప్పుడు ఎట్లుంది చెప్పండి. That's why how is your life? ఎన్ని సంవత్సరాలు కొంతమంది How many 20, years 40, 50, 70 ఎన్ని సంవత్సరాలు 20, 40, 50, జీవితం 70. ఏమైనా ఎదిగిందమ్మా? Is there growth in your రూపాంతరం జరిగిందా? Is there transformation? ఇదే బ్రతుకు, Our life is ఇవే like this. గొడవలు, All ఇవే the- జాబులు రావడము the- పోవడము రావడము పోవడము, The same job comes ఇవే and goes, గొడవలు. comes and goes. అవునా The కాదా? same fight. ఈ రోజు జవాబు దేవునికి ఇస్తున్నాడమ్మా. Today God is giving you answer. ఈ రోజు నీ హల్లెలూయా ప్రశ్నకు దేవుడు జవాబిస్తున్నాడు. God is giving answer to your question నీ today. జీవిత విధానము మారాలి. Your lifestyle has to change. నీవు ప్రతిరోజు నీ ఆత్మీయ తండ్రితో నడవాలి. Every day you should walk with the spiritual father. హల్లెలూయా. Hallelujah. నీవు ఆత్మీయ కుటుంబాన్ని నీ కుటుంబంగా చేసుకోవాలి. You should make your spiritual family as ఆత్మీయ your family. గృహమే నీ గృహమై ఉండాలి. Your spiritual house should be house. అక్కడ మన సంపాదన పోవాలి. There your honor should అక్కడ go. మన ఆస్తి పోవాలి. There your possession should go. ఎక్కడ జరుగుతుందమ్మా ఈ రోజుల్లో? Where is it happen these days? కాదు, నా కోసం సంఘాన్ని వాడుకుంటా, No, for me, నా I will use కోసం it. దైవజన్ని For వాడుకుంటా. myself, I use the man of God. దీన్నే పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడంటే, You know what Holy Spirit God is calling this దిస్ as? ఇస్ ప్రాస్టిట్యూషన్. ఇది వ్యభిచారము. నా సంఘంలో వ్యభిచారం జరుగుతున్నది, Prostitution is happening in my church. దొంగతనం జరుగుతున్నది. Robbery is happening in my church. పొందుకున్నదంతా నా నుండి, They'll receive everything from me, పంచుకునేదంతా కుటుంబాలలో, but they will share among the పంచుకునేదంతా family. శరీరములో. But they will share everything in నీ the flesh. నీ కృప నీ హల్లెలూయా అన్ని పొందుకుంది ఆత్మీయంగా, You receive grace and everything కానీ in the నువ్వు spirit, పంచుకుంది శరీరములో. but share it in the flesh. లెక్క అప్పగించే సమయం. Time to give an account. హల్లెలూయా. Hallelujah. అయితే యేసయ్య So Jesus, 3.5 సంవత్సరాలు 3.5 years, ఈ శిష్యులను తనతో పాటు నడుపుకున్నాడు. he made the disciples walk with లేదా him. If not, 3.5 సంవత్సరాలు 3.5 years, వాళ్ళు ఇతన్ని యేసయ్య శరీరంలో వెంబడించారు. they followed Jesus in the flesh. ఆ నంబర్ని గట్టిగా పట్టుకోకండి. Don't just hold on to the కొంతమంది number మా ఎవరైనా specifically. జ్ఞానం ఎక్క, నేను కూడా 3 సంవత్సరాలు, నేను కూడా 3.5 సంవత్సరాలు వెంబడించాం, మళ్ళీ నాకేం రాలేదే అంటారు. Even I followed for 3.5 years. ఆ I didn't 3.5 really సంవత్సరాలు ఎందుకంటే 3.5 సంవత్సరాలు యేసే వెళ్ళిపోయాడు కాబట్టి. why those 3.5 years? Because in the 3.5 years, Jesus నీ went తండ్రి back. బ్రతుకున్నంత రోజులు నువ్వు వెంబడించాల్సి. Till the time your father lives, you should follow him. హల్లెలూయా. క్యాల్కులేషన్ వద్దు. హల్లెలూయా. Don't calculate. హల్లెలూయా. Hallelujah. చర్చ అర్థమవుతుందా? Church, are you understand? హల్లెలూయా. Hallelujah. ఎందుకు అని అంటే వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇది ఆత్మీయ విషయాలు కొన్ని. Listen very carefully. These are few spiritual అభిషేకం, things. Anointing. అనాయింటింగ్. Abhishek. హల్లెలూయా. Hallelujah. The anointing does 2 prominent things. అభిషేకము రెండు ప్రాముఖ్యమైన విషయాలు రెండు చేస్తుంది. ప్రాముఖ్యమైన విషయాలు అభిషేకం చేస్తుంది. Anointing will do 2 prominent మొదటిది things. The first one, అసాధ్యాన్ని సాధ్యపరుస్తుంది. it will turn the impossible లేదా into possible. If not, సంవత్సరాలు జరగాల్సిన పనిని త్వరగా చేపిస్తుంది. the work that should happen for years, it will అన్న అర్థమవుతుందా? accelerate it. Hallelujah. రెండోది, Secondly, నిన్ను you దేవుని తలంపులో ప్రక్రియలో
ట్రాక్ లో పెడుతుంది. It will put you in the Abba, right abba, abba. track, in the process of అర్థమవుతుందా? God. Hallelujah. ఎంతమందికి అర్థమవుతుంది? How many are understanding? దావీదు ఉన్నాడు. David is ఆయన here. ట్రాక్ ఏంది తెలుసా? You know what is his ఆయన track? కులం ఏంది తెలుసా? You know what is his caste? ఆయన పని ఏంది తెలుసా? You know what is his work? షెపర్డ్. Kapari. కాపరి. He's a shepherd. ఏ కాపరి? What shepherd is he? గొర్రెల కాపరి. He is a shepherd of sheep. గొర్రెల కాపరి ఆయన ట్రాక్. He's being a shepherd was his track. చెప్పండమ్మా. హల్లెలూయా. Hallelujah. గొర్రెల కాపరి అంటే ఏమైతాడు రేపటికి? If he's a shepherd of sheep, what will happen గొర్రెల tomorrow? కాపరి అవుతాడు కదా. He will become a shepherd మరి only. ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? Whom will he marry then? గొర్రెల కాపరి పాపం చేసుకుంటాడు కదా. He will marry the daughter of another shepherd. ఎందుకంటే మనం ఏమన్నా క్రైస్తవులైనా కులం మారకూడదు కదా. Because if we are Christians, our caste should not change. అవునా కదా. Yes or no? మేము రెడ్డిలము We are readies. క్రీస్తుని పొందుకున్నాం కానీ రెడ్డి సంబంధమే కావాలి చూడండి. We receive Christ, but we only want. దావీదు కూడా అలానే అంటాడు కదా. Even David will say like that. చెప్పండమ్మా. Tell me. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అయితే దేవుడు అంటాడు, God is saying, ఈయన తలంపు ప్రకారము according to his thought, ఈయన జూనియర్ షెపర్డ్ నుండి సీనియర్ షెపర్డ్ అవుతాడు. from junior shepherd he will become a senior shepherd. హల్లెలూయా. Hallelujah. పెళ్ళైన తర్వాత చాలా షెపర్డ్లు పెంచుతాడు. After marriage he will bring he will give birth to many shepherds. ఆయన పుట్టేటోళ్ళు కూడా ఏమవుతారు? కాపర్లు అవుతారు, గొర్రెల కాపర్లు. Even his children will become shepherds. అయితే ఈయన ట్రాక్ మార్చాలి. But he has to change his ఎందుకంటే way. దేవుని ప్రణాళిక చూస్తే If we see the plan of ఈయన God, ఇజ్రాయెల్ కు రాజుగా మారాలి. he should become the king ఈయన of Israel. మహారాజుగా మారాలి. He should become the ఆయన great king. చిత్తంలో మహారాజుగా మారాలి. In his will he should అంటే become ఈయన the great king. ట్రాక్ So his way, ఈయన ట్రాక్ నుండి నా ట్రాక్ లో పడాలి. so from his track, he ఈయన should become శరీరపు ట్రాక్ నుండి ఆత్మీయ ట్రాక్ లో పడాలి. so from his track ఈయన of flesh, he should ట్రాక్ become కరెక్ట్ అవ్వాలంటే For his track to ఈయనకు become అభిషేకము కావాలి. he need anointing. అందుకే సమయాలను పంపిస్తాడు. That's why he said ఆయన Samuel, పైన అభిషేకం రావాలని. anointing should come upon him. అభిషేకం నేను ఏం చేస్తది? What will the anointing do నీ to you? శరీరపు ట్రాక్ నుండి From your fleshly ఆ track, పరలోకపు ట్రాక్ లో వేస్తది. he will put you in the heavenly నీ track. శరీరపు తలంపులను From your fleshly ఆ thoughts, ఆత్మీయ తలంపులుగా మారుస్తది. he will change to నీ spiritual చిన్న thoughts. చిన్న ఆశలను Your small, small ఆయన desires. పరలోకపు ఆశతో నింపేస్తాడు. Filled with the ఎంతమందికి heavenly అర్థం desires. చెప్తున్నా? How many of you understanding? ఈ బైబిల్ అంతా చదువు అలానే ఉంటది. Read that Bible, it will be the same. హల్లెలూయా. Hallelujah. సమూయేలు కూడా, సౌలు కూడా అలానే ఉన్నాడు. Even Saul was like that. సౌలు చాలా అందము చందము కలిగిన వాడంట. Saul was very beautiful and handsome. ఇజ్రాయెల్ ప్రజలు అందరు నిలబడితే సౌలు కనబడతాడంట. If all the people of Israel stand, Saul will be seen. ఎన్నోసార్లు హల్లెలూయా మొదటి సమయాలు 9వ అధ్యాయంలో రాయబడి ఉంటది. It is written in 1 Samuel chapter 9. ప్రజలందరు నిలబడితే When all people stand, ఒక్క తల కనబడేదంట. only one head is seen. అంటే అందరు ప్రజల కన్నా ఒక తల హైట్ ఎక్కువ అంట ఆయన. Compared to all the people, one person is very tall. హల్లెలూయా. Hallelujah. ఎంత అందగంతుడో, He was very ఎంత handsome. బాడీయో, He had a good body. ఫేర్ తెల్లగున్నాడు. He was fair. ఇట్లా నిలబడితే ఇజ్రాయెల్ ప్రజలంతలో కనబడుతున్నాడు. If he stands, then he is seen among all the people of Israel. ఏ పనికి వెళ్ళాడంట తెలుసా 9వ అధ్యాయంలో? Do you know for what work he went to in the chapter 9? గాడిదలను వెతకడానికి. To search donkeys. ఆయన ట్రాక్ ఏందండి? What was his track? గాడిదలను వెతకడం. To search for donkeys. హల్లెలూయా. Hallelujah. బైబిల్ ఆయన గురించి అదొకటే రాయబడ్డది. Only that thing is written హల్లెలూయా. in the Bible. Hallelujah. గాడిదలను వెతికేటోడంట. He used to search for మనం donkeys. జాబులను వెతకం చూడ, అదే గాడిదలను Just వెతుకుతాడంట. like how we search for jobs. వామోయుడు గాడిదలు వెతికి మంచి అందమైన గాడిదగా మారుతాడే. Oh, he will search for donkeys. ఈయన ట్రాక్ మార్చాలి. I should change his way. ఈయన ట్రాక్ మార్చాలి. I should change his track. సమయాలు రా, Samuel, come. అభిషేకించు ఆయనను. And anoint him. గాడిదలు వెతకడం కన్నా ఆయనను రాజుగా నేను చేయబోతున్నాను. More than searching for donkeys. I'm going to make him a king. అభిషేకము Anointing. నీ శరీరపు ట్రాక్ నుండి From your fleshly ఆయన track. మహిమ కలిగిన ట్రాక్ లో మారుస్తాదమ్మా. He will change you in his glorious track. హల్లెలూయా. Hallelujah. ఎంతమందికి అర్థమవుతుంది? How many understand? అభిషేకానికి అంత అర్థం ఉందమ్మా. That is the meaning of సులువుగా anointing. తీసుకోవద్దు, Don't take it easy. సులువుగా తీసుకోవద్దు. Don't take it easy. కానీ ఒక అద్భుతమైన విషయం చెప్పనా? But shall I tell you an amazing thing? అభిషేకము Anointing. ఎట్లాంటిదంటే You know what kind it is? ఇది ఎట్లా తెలుగు, ఇట్ హాస్ 2 డైమెన్షన్స్. దానికి రెండు కోణాలు ఉన్నాయి. 2 కోణాలు ఉన్నాయి. It has 2 dimensions. ఇట్ ఈస్ లైక్ ద 2 sides ఆఫ్ ద కాయిన్. అది ఒక నాణానికి ఉన్న రెండు వైపుల వంటిది. ఒక రూపాయి నాణ్యం ఉంటే దానికి 2 సైడ్ ఉంటేనే కదా దాన్ని చల్లుతుంది అది. Just like how there are 2 sides to a coin. హల్లెలూయా. అది స్క్రూ డ్రైవర్ లాంటిది.
It is like a screw and screwdriver. నాకు ఇట్లాంటివి వస్తాయి ఎగ్జామ్. స్క్రూ డ్రైవర్ లాంటిది. It is like a screw and screwdriver. స్క్రూ లేకుండా స్క్రూ డ్రైవర్ వేస్ట్, స్క్రూ డ్రైవర్ లేకుండా స్క్రూ వేస్ట్. Without screw the screwdriver is waste. Without screwdriver the screw is కరెక్ట్ స్క్రూకి కరెక్ట్ స్క్రూ డ్రైవర్ వస్తేనే పని జరుగుతుంది. 2 dimensions to the anointing. అభిషేకానికి రెండు కోణాలు ఉన్నాయి. I call it the outer anointing and the inner anointing. నేను దాన్ని బయట అభిషేకం మరియు లోపల అభిషేకం అని పిలుస్తాను. బాహ్యమైన అభిషేకము, బయటన అభిషేకము, తర్వాత అంతరంగమైన అభిషేకము. The outer anointing and the inner రిబా anointing. షకరబా, అర్థమవుతుందా మనం చెప్తున్న Are you మాటలు? understanding? ఈ రెండు కలిసి పని చేసినప్పుడు దేవుని మహిమ కనబడుతుంది. When the two work together, then you can see the glory చాలా of God. ఫాస్ట్ గా వెళ్తున్నాను కానీ మీరందరూ బైబిల్ తెరిచి పరిచర్య ఏమంటారు, పరీక్షించాలి, చదవాలి పరిశుద్ధాత్మలో. I'm going very fast, but later you have to open your Bible. హల్లెలూయా, Search it. హల్లెలూయా. Meditate. There is an outer anointing and the inner anointing. బాహ్యమైన అభిషేకం, అంతరంగ అభిషేకం. Only when the outer anointing and inner anointing will match, బాహ్యమైన అభిషేకం, అంతరంగ అభిషేకం కలిసి miracles will happen. అద్భుతాలు జరుగుతాయి. Anointing will break the yoke of the devil. అభిషేకం సాతాను కంటి విరగొడుతుంది. అద్భుతాలు జరుగుతాయి, Miracles should happen. రూపాంతరము జరుగుతుంది, Transformation will happen. అద్భుతాలు జరుగుతాయి. Miracles will ఆ happen. స్క్రూ డ్రైవర్ కలవాలి. The screw and the screwdriver should. అర్థమవుతుందా మనం చెప్తున్న మాటలు? Are you understand my words? హల్లెలూయా. Hallelujah. బైబిల్లో చూసినట్టయితే If you see the Bible, ఎన్నోసార్లు రాయబడ్డది, it is written many times. ఎన్నోసార్లు It రాయబడ్డది. is written many times. ఏలియా గురించి చూసినట్టయితే ఎలైజా, If you see about Elijah, Elia, ఏలియా రైట్. Yes. హల్లెలూయా. బైబిల్ ఏమంటదంటే Bible is saying, ఆయన పైన పరిశుద్ధ అభిషేకం దిగినప్పుడు, when the anointing came upon him, హల్లెలూయా, Hallelujah. దిగినప్పుడు, when it came, దిగినప్పుడు when it came, రథాల కన్నా ముందుకు పారిపోతున్నాడు, he is running ఉరుకుతున్నాడు even before the రథాల chariot. కన్నా ముందు. He is running even before the హల్లెలూయా. chariot. Hallelujah. పెంతెకోస్తు దినమందు On the day of Pentecost, పై నుండి దిగొచ్చింది అభిషేకము. the anointing came from above. బైబిల్ అంతా చదివితే If you read the entire ప్రవక్తలపై అభిషేకం దిగినప్పుడు The anointing came upon వాళ్ళు prophets. ప్రవచనాలు చెప్పారు, They prophesied. వాళ్ళు ప్రవచనాలు చెప్పారు, Prophesied. వారు అద్భుతాలు చేశారు, They did miracles. ఆశ్చర్య కార్యాలు They జరిగాయి. did wonders. దిగినప్పుడు, When it came, దిగినప్పుడు When it came down. అర్థమవుతుందా? Are you understanding? దిస్ ఇస్ అవుటర్ అనాయింటింగ్. ఇది బాహ్యమైన దిస్ ఇస్ అభిషేకం. అవుటర్ ఇది అనాయింటింగ్. బాహ్యమైన అభిషేకం. అవుటర్ అనాయింటింగ్ బాహ్యమైన is the అభిషేకం. responsibility of God. అది దేవుని యొక్క బాధ్యత. Inner anointing అంతరంగ అభిషేకం is your responsibility. అది నీ బాధ్యత. ఎంతమందికి అర్థమవుతుందని చెప్తున్నా? How many of you understanding? బాహ్యమైన పై నుండి దిగి వస్తున్న అభిషేకము The anointing that is అది ఆయన coming from బాధ్యత. above, it is his responsibility. నీ లోపల నుండి అభిషేకము But the anointing in నీ you బాధ్యత. is your ఈ responsibility. పై నుండి వచ్చే అభిషేకం ఎలా తిరుగుతుందంటే You know how the anointing that comes from above will come? డిపెండెంట్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్. వివిధ కార్యాలను మీద ఆధారపడి వస్తుంది. యువర్ టాలెంట్స్, నీ తలాంతులు, యువర్ గిఫ్ట్స్. నీ వరాలు. అమ్మా వింటున్నారా జాగ్రత్తగా? Are you listening carefully? హల్లెలూయా. Hallelujah. ఈ పై నుండి అభిషేకము The anointing that comes from above. కరుణను చూసి, Looking at Karuna. ఓకే కరుణకి ఏం తలాంత్ ఉంది? Now what talent does Karuna have? పాటలు పాడే తలాంత్ ఉందా? Does he have the ఓకే. talent to sing? ఆమె ఎక్కడ నిలబడింది? Now where is she ఓ standing? పరిశుద్ధ స్థలంలో నిలబడిందా? Is she standing in the holy తలాంత్ place? చూసింది, He saw the talent. స్థలము చూసింది, He saw the place. ఆ హల్లెలూయా మీటింగ్ చూసింది. Saw the meeting. రీమా షకరబడాష. పై నుండి అభిషేకం వచ్చేస్తుంది ఆమె మీద. Anointing is coming from ఆమె above. పాటలు పాడుతుంటే ప్రజలు కదులుతున్నారు. When she's singing, people are ఆమె కూడా shaking. అర్థమైతలేదు నాకు ఎంత బల వేడికలు వచ్చిందని. Even she's not understanding from ఆమె where the పాడుతుంటే people అన్ని are coming. భాషలు వచ్చేస్తున్నాయి. When she's singing, the ప్రజలు people are స్వస్థత coming. పొందుతున్నారు. People are getting healed. అర్థమవుతుందా? Are you understanding? సమయము, సందర్భము, time and place. స్థలము, Place. ఆమెకున్న గిఫ్ట్స్, The varalu, వరాలను చూసి the gifts that she పై has. నుండి అభిషేకం దిగి వస్తున్నది. Anointing is coming from above. బైబిల్లో చూసినట్టయితే If you see the Bible, ఎన్నోసార్లు దేవుడు చెప్తాడు, many times God మీరు says, రాజుల ముందు నిలబడినప్పుడు, when you stand in front of మీరు the kings, ప్రధానుల ముందు నిలబడినప్పుడు when you stand in front of the ఏం authorities, మాట్లాడాలో మీరు 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 టెన్షన్ పడకండి. do not get worried what ఆ you speak స్థలములో, in that place. ఆ సమయంలో, In that time, ఆ సందర్భంలో in that situation, ఏమి మాట్లాడాలో what you have to speak, మీకు ఇవ్వబడుతుంది అని బైబిల్ అంటున్నారు. it will be హల్లెలూయా. given to you, says the Bible. మీకు అది ఇవ్వబడుతుంది. It will be given to you. మీరు నిలబడండి చాలు. You just stand there ఆ itself. స్థలములో, In the place, ఆ సందర్భంలో, in the situation, ఆ సమయంలో in the time, ఏమి ఆ రాజుతో మాట్లాడాలో, what you have to speak to the ఏమి king, పరిచర్య చేయాలో, what you have to minister, అంటే ఆ సమయానికి వచ్చి వెళ్ళిపోతుంది. According to the time, it will come and go. హల్లెలూయా. Hallelujah. ఇట్ ఈస్ ఆల్సో డిపెండెంట్ ఆన్ యువర్ ఆఫీస్. మీరు పాస్టరా, Are you a shepherd? ఆర్ యు ప్రాఫిట్, లేదా నువ్వు ప్రవక్తవా, అపోస్టల్, అపోస్తలువా, టీచర్, బోధకునివా, ఇవాంజలిస్ట్, సువార్థికునివా? అంటే దైవజనులు. Among the men of ఇక్కడేమో God. తలాంతు కలిగిన యవనస్తుని చూసింది. Here it's all young ఈ man with అభిషేకము. talent, this anointing. ఇక్కడేమో ఓ ఈయనెవరు, Here who is he? ఓకే ఎక్కడ నిలబడినాను, Where is he standing? ఒక పరిశుద్ధ స్థలం నిలబడ్డాడా, ఓకే Oh, is he standing in the holy ఈయన place? Okay. ఈయనకు కాపరి అనే అభిషేకం ఉన్నది. Oh, he has anointing of a shepherd. ఓ ఈయన ప్రవక్త అయి ఉన్నాడు. He is a prophet. దాన్ని చూసి
చూసి looking at that, అది దిగి వచ్చినప్పుడు when it comes down, ప్రవచనాలు వెళ్తున్నాయి, prophecies are ఓ హెచ్చరికలు వెళ్తున్నాయి, warnings are అద్భుతాలు జరుగుతున్నాయి. miracles are happening. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఇది ఔటర్ అనాయింటింగ్. ఇది బాహ్యమైన అభిషేకము. కానీ ఔటర్ అనాయింటింగ్ ఈ బాహ్యమైన ఇట్ షుడ్ అభిషేకము మ్యాచ్ యువర్ ఇన్నర్ అనాయింటింగ్. అది నీ అంతరంగ అభిషేకానికి సరితూగాలి. అయితే ఔటర్ అనాయింటింగ్ ఏం చూస్తుందమ్మా? What is the outer anointing seeing? చెప్పండి, ఏం చూస్తుంది? What is it seeing? హల్లెలూయా. Hallelujah. మీకున్న తలాంతులు, It is in your talent. హల్లెలూయా, Hallelujah. సమయము సందర్భం అన్ని చూస్తుంది. Your time and your place, situation, everything it's saying. కానీ ఇన్నర్ అనాయింటింగ్, కానీ అంతరంగ అభిషేకం, మరొకసారి చెప్తాను, అనాయింటింగ్ అంటే అభిషేకం అంటే సింపుల్ గా సులభంగా పరిశుద్ధాత్మ దేవుడు. it is Holy Spirit God. ఆయన అన్ని దగ్గర ఉన్నాడు, He is everywhere. నీ లోపల కూడా ఉన్నాడు. He is even in you. ఇన్నర్ అనాయింటింగ్ అంతరంగ ఏం అభిషేకం చూస్తుంది? what does it see? ఏం చూస్తుంది? What does it see? యువర్ క్యారెక్టర్, నీ యొక్క గుణము, యువర్ క్యారెక్టర్, నీ యొక్క స్వభావము, యువర్ ప్రాక్టీస్. నీ సాధకము. హల్లెలూయా. Hallelujah. ఎంతమందికి అర్థమవుతుంది? How many understand? హల్లెలూయా. Hallelujah. ఇట్ విల్ లుక్ ఎట్ యువర్ క్యారెక్టర్ ఇన్సైడ్. నీ లోపల ఉన్న నీ గుణము, నీ స్వభావాన్ని చూస్తుంది. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్లీజ్ అర్థం చేసుకోండి. Understand this, ఔటర్ please. అనాయింటింగ్ బాహ్యమైన అభిషేకం విల్ సీ యువర్ గిఫ్ట్స్, నీ తలాంతులను చూస్తుంది. ఇట్ విల్ సీ యువర్ ఆఫీస్, నీ కార్యాలయము, దైవిక కార్యాలయం ని చూస్తుంది. దైవిక కార్యాలయం. హల్లెలూయా. ఇట్ విల్ లుక్ ఎట్ యువర్ రోల్. నీ పాత్రను నువ్వు చూస్తుంది. ఎక్కడ రాజుల ముందు నిలబడ్డావా, Are you standing in front of the ప్రధానుల kings? ముందు Or నిలబడ్డావా? are you standing in front of బైబిల్ front ఇది of కూడా authorities? చెప్తుంది. Even Bible is saying మీరు this. ప్రార్థనకు కూర్చున్నప్పుడు When you sit for prayer, ఏం ప్రార్థన చేయాలని ఆలోచించకండి. don't think what I should pray. ఏమంట ఉచ్చరింపలేని మూలుగులు. మూలుగులు అంటే ఈ ప్రార్థనలు ఉన్నాడా, ఓకే ఇప్పుడు ఇది పంపి. పైనుండి అభిషేకం ఇది చూస్తుంది. The outer anointing will see this. కానీ ఇన్నర్ అనాయింటింగ్ కానీ అంతరంగ అభిషేకం నీ క్యారెక్టర్, నీ గుణము, స్వభావము, నీ గుణము, నీ మనసు, your mind, నీ తలంపులు, thoughts. నీ తలంపులు ఏం నడుస్తున్నాయి సంఘంలో ఇప్పుడు, What is going on in thoughts right now? అది చూస్తుంటది. That's what it sees. హల్లెలూయా. Hallelujah. ఇట్ విల్ లుక్ ఎట్ యువర్ ఫెయిత్ఫుల్నెస్, నీ నమ్మకత్వాన్ని చూస్తుంది. ఇట్ విల్ లుక్ ఎట్ యువర్ డివోషన్, నీ యొక్క భక్తిని ఇట్ చూస్తుంది. విల్ లుక్ ఎట్ యువర్ కమిట్మెంట్, నీ తీర్మానమును చూస్తుంది. ఇట్ విల్ లుక్ ఎట్ యువర్ ఆనర్. నీ గౌరవాన్ని చూస్తుంది. ఇది అది మ్యాచ్ అవ్వాలా. This and that should match together. ఆఖరిగా పరిశుద్ధ యోవేల్ ప్రవక్త అయిన యోవేల్ ద్వారా ఏం చెప్తున్నాడు? Now what the Holy Spirit God is saying through the prophet In the last days I will pour out my spirit. అంత్యదినాన ఆత్మ కుమ్మరిస్తాను అన్నాడా లేదా చెప్పండి? He said on a ఆఖరి రోజులు నేను పైనుండి ఒక సునామీ వలె పంపిస్తా అభిషేకం. In the last days send my anointing like a tsunami. మనం అందరము దాంట్లో ఊగాలా లేదా? Should we not shake? మనమందరం మోషేలకు మారాలా మారొద్దా? మనమందరం శిష్యులకు మారాలా మారొద్దా? మనమందరం అద్భుతాలు చేయాలా చేయొద్దా? Should we not do miracles or ఎందుకు not? చేయలేకపోతున్నాం? Why are we not able to do? ఎందుకు Why are we చేయలేకపోతున్నాం? not able to do? సంఘంలో ప్రార్థన నడుస్తుంటే When the prayer is ఇద్దరు happening in the ముగ్గురు church, ఆత్మలో లీనమైపోయి పోరాడుతుంటారు అక్కడిక్కడ. 2 and 3 people will fill with spirit. కొంతమంది మాత్రం బండరాయిలా కూర్చుంటారు. Few people will sit like stones. అవునా కాదా? Yes or no? అభిషేకం అయితే వస్తుంది కదా పైనుండి, But the anointing is coming మళ్ళీ from ఎందుకు above. కనబడట్లేదు? Why is it not seen? మీ ఇన్నర్ అనాయింటింగ్ మీ అంతరంగ అభిషేకము పైనుండి వచ్చే అనాయింటింగ్ మ్యాచ్ అయితే లేదండి. it is not matching with the outer anointing. అమ్మ సులువుగా తీసుకోదు అభిషేకాన్ని. Don't take it easy. అందుకే That's why ఒక్క క్షణములో in 1 second ఔటర్ అనాయింటింగ్ రాబోతుంది అని తెలుసు యేసయ్యకు. Jesus knows that జాగ్రత్తగా outer anointing వినండి. is coming in 1 second. పెంతెకోస్తు దినము రోజు On the day of Pentecost, అకస్మాత్తుగా suddenly అగ్ని వలె like fire, ఆయన ఔటర్ అనాయింటింగ్ bahya దిగబోతున్నది. it's going to come down. కానీ అది పొందుకోవడానికి To receive that, నేను 3.5 సంవత్సరాలు నా పిల్లల ఇన్నర్ అనాయింటింగ్ ని ట్రైనింగ్ చేస్తా. I will train the inner anointing of my children for 3 అమ్మ years. అర్థమవుతుంది అన్న అర్థమవుతుంది అని చెప్తున్న Are you మాటలు. understanding my words or not, brother? అమ్మ సులువుగా తీసుకోదు. Don't take it easy. దేవాది దేవుడు God, దేవుని కుమారుడు యేసయ్య the Son of God, Jesus, 3.5 సంవత్సరాలు 3.5 years, ఫాలో మీ అని నన్ను వెంబడించు ఏం చెప్పి, చేశారండి? what did he do? వాళ్ళ కాన్షియన్స్ వాళ్ళ మనస్సాక్షిని మార్చాడు. He changed their వారి conscience. జీవిత విధానాన్ని మార్చాడు. He changed their lifestyle. వాళ్ళ తలంపుని మార్చాడు. He changed their వాళ్ళ thoughts. ఆశలను మార్చాడు. He changed their desires. నమ్మకత్వం వారికి నేర్పించాడు. He taught the faithfulness. ఆత్మీయంగా వారిని మార్చాడు. He changed their వాళ్ళ spirit. క్యారెక్టర్ ని మార్చాడు. He changed their character. చెత్త కలిగిన చెత్త కుండేన మనసును The mind that was filled with పరిశుద్ధతతో garbage, నింపాడు. he filled it with holiness. పాపముతో నింపబడిన మనసును The mind was filled with పరిశుద్ధత నీతితో నింపాడు. He changed it into holiness and righteousness. డబ్బుని నమ్ముకున్న జీవితాలను The lives that were trusted యెహోవా in money, ఈరేని నమ్మేటట్టు చేశాడు. He changed it to the
రోగాలు చూసి భయపడే ప్రజలను రోగాలను జయించేవారిగా చేశాడు. రోగాలు చూసి భయపడే వారిని రోగము కన్నా ఆయన కృప ఉత్తమమని నేర్పించాడు. నా కృప నీకు చాలునని పౌలుకు నేర్పించాడు. ఆయన క్యారెక్టర్ ప్రిపేర్ అయిన తర్వాత పెంతెకోస్తు దినము నాడు ఆయన హస్తము దిగి వచ్చినది. 5 రోజులు ఉపవాస కోడికలు దైవజనం ఎందుకు పెట్టాడు? ఆయనకు తెలిసి ఇప్పుడు హస్తము దిగి రాబోతున్నది. కానీ ఉట్టి హస్తం వస్తే నడవదు. నీ శరీరము పెరగాలి, నీ దరిద్రత వెళ్ళాలి, నీకు పరిశుద్ధత చెప్పలు కొడతాం దైవజనుల కోసం. ప్లీజ్, వాళ్ళు అంత సిద్ధపరుస్తుంటారని మనల్ని పైనుండే అభిషేకము. హల్లెలూయా. చాలా అద్భుతమైందనంటే హల్లెలూయా. మీరు హల్లెలూయా మొదటి సమూయేలు 10వ అధ్యాయం చూస్తే అక్కడ ఏమని రాయబడ్డది? ఏమని రాయబడ్డది? పరిశుద్ధ అభిషేకం అనేది సౌలు మీద దిగి వస్తున్నది, సౌలు పైకి దిగి వస్తున్నది. కానీ ఆశ్చర్యం ఏంది తెలుసా? 9వ అధ్యాయం చదివితే అక్కడ సౌలు క్యారెక్టర్ గురించి రాయబడ్డది. ఎప్పుడైనా ఔటర్ అనాయింటింగ్ దిగితే whenever the outer anointing come down, హల్లెలూయా, దానికన్నా ముందు ఇన్నర్ అనాయింటింగ్ గురించి రాయబడి ఉంటుంది. before that it is written about inner anointing. అక్కడ చాలా ఎక్కువ రాయబడలేదు, కానీ not much about సౌలు గురించి అక్కడ కొద్దిగా రాయబడ్డది. but a little is written about Saul. ఆయన గర్విష్ఠుడు కాదు, he is not a prideful man, ఆయన మంచి సాత్వికుడు, he is a meek person, తండ్రికి తిరుగుబాటు చేయవాడు కాదు, he will not rebel to his అంత father. అందమున్నా, though he is so అంత handsome, జ్ఞానమున్నా, though he was so wise, అంత పర్సనాలిటీ ఉన్నా, though he had good personality, తండ్రికి నమ్మకంగా ఉన్నవాడంట. he was faithful to his father. కిష్ అనుకుంటా వాళ్ళ డాడీ పేరు కిష్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమి చెప్తే అది వినేవాడంట. whatever his father says, he used కొద్దిగా to listen to it. సిగ్గు కూడా అంట. he was little shy. హల్లెలూయా. అందుకే దాచుకుంటుంటారు అక్కడ, పొడుగు కూడా కదా, అందరు కనిపిస్తారని పొట్టిగా అక్కడ దాచుకుంటుంటాడు that's అంట. why he hides himself somewhere. హల్లెలూయా. Hallelujah. చూస్తున్నాను చెప్తున్న మాట. are you seeing my words? దాన్ని చూసి looking at that, దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ, God spoke to Samuel. ఇగో రేపు నీకు కనబడతాడు ఒక యవనస్తుడు, tomorrow you will see a young man. ఆయనను అభిషేకించు అని అంటాడు. he says anoint. హల్లెలూయా. Hallelujah. అర్థమవుతున్నాయి చెప్తున్న మాటలు. are you understanding my words? దాని తర్వాత అలానే రాలేదు అభిషేకం కూడా. after that the anointing 10వ అధ్యాయం వచ్చే లోపు ఆయన ఏమంటాడు అక్కడ వినండి. 10వ అధ్యాయంలో what is he saying in ఆయన chapter ఏమంటాడంటే, సమూయేలు Samuel is saying, ఇదిగో here, నువ్వు ఇక్కడ బయలుదేరి వెళ్ళినప్పుడు when you go here, నీకు ఇవి 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 అన్ని జరుగుతాయి. so and so signs will happen to you. ఎందుకు అలా రాయబడ్డది? why is it written there? ఆయన ఆజ్ఞలను పాటించేవాడు, he is the one who ఆయన will obey the దైవజనులను హల్లెలూయా గౌరవించేవాడు, he will honor the men of ఆయన God. ఇస్తున్న హెచ్చరికను క్వశ్చన్ చేసేవాడు he కాదు. will never question the instructions. అర్థమవుతుందా? ఇన్నర్ క్యారెక్టర్, అంతరంగ ఇన్నర్ అనాయింటింగ్. అంతరంగ అభిషేకము. అప్పుడేమంటాడు ఆఖరిగా, then he is saying in the last, ఎప్పుడైతే ప్రవక్తలు కొండ దిగి వస్తుంటారో, when the prophets come down from the mountain, నువ్వు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు when you go there, నీవు కూడా ప్రవచనాలు చెప్పడం మొదలు even పెడతావు. you will start to prophesy. అభిషేకం, ఏ అభిషేకం ఇది? what kind of పై నుండి వచ్చే అభిషేకము, anointing that comes from నీ above. లోపల ఉన్న అభిషేకము కలిసినప్పుడు చదవనగా బైబిల్ ఏమని రాయబడ్డది? what is written? అప్పుడు నుండి నువ్వు ఏమి చేసినా ఫలము 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 ఫలిస్తది. starting that whatever you do it will be fruitful. అమ్మా అలసిపోయారేంది చెప్పండి. are you tired? మన దేవుడు ఎందుకు మన జీవితాలు మారతలేవో నేను చెప్తున్నాను. why our lives are not changing? I'm telling you ఎందుకు why. మోసంలో బ్రతుకుతున్నాం మనం? why are we living in deception? మనకు అన్ని ఇవే కావాలా, టచ్ కావాలా, we all పాస్టర్ అయ్యే ఆయిల్ అనాయింటింగ్ కావాలా. we want the oil and ఇక్కడ కాకపోతే టీవీలో ఒక పాస్టర్ ఉంటే టీవీని పట్టుకుంటారు కొంతమంది. if it doesn't happen here, few people go and hold టీవీలో కట్టుకుంటున్నాను, టచ్ టీవీ టచ్ చేస్తే దాని మీద ఉమ్మించిన అది అవస్తాయి మీకు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్య అలా అయిపోయింది, వ్యభిచారము వ్యాపారం అయిపోయింది. these days it became the prostitution of business. ఈ చర్చ్ కాకపోతే ఆ చర్చ్, ఆ చర్చ్, ఈ చర్చ్, ఆ చర్చ్, ఈ చర్చ్ నరకం అయిపోయింది. if not this church then that church. నీకు కావాల్సిన ఒక తండ్రి, you need only one నీకు father. కావాల్సిన ఆత్మీయ తండ్రి, you need one spiritual ఆయనకు father. జీవిత కాలం అంతా నువ్వు నమ్మకంగా and నిలబడాలి. throughout your life you should be faithful to him. అప్పుడు ఒక్క రోజు చాలు, పెంతెకోస్తు రోజు లాంటిది. then one day like that ఒక్క రోజు నీ జీవితం మారిపోతది. one day your life will change. కానీ 3.5 సంవత్సరాల నమ్మకం ఉండాలి. but you should be faithful. లేదా ఎలీషా వలె నువ్వు జీవిత కాలం అంతా ఏలియాకు నమ్మకంగా or ఉండాలి. like Elisha you should be faithful till the end to Are you Elisha. with me? నాతో ఉన్నారా? Inner anointing sees your character. అంతరంగ అభిషేకం. Inner anointing sees your practice. అంతరంగ అభిషేకం నీ స్వభావాన్ని Inner anointing sees your attributes. అంతరంగ అభిషేకం నీ సద్గుణాలు It looks at your mind.
నీ మనసు చూస్తుంది. హల్లెలూయా. Hallelujah. అర్థమవుతుందని చెప్తున్న మాట. Are you understanding my words? అందుకే అభిషేకం రోజు వస్తుందమ్మా. So anointing is coming every day. పరిశుద్ధాత్మ ప్రతిరోజు ఇక్కడ దిగుతున్నాడు. Holy Spirit God is coming down దైవజనుడు every day. చెప్తున్నాడు అగ్ని కాలుతుందని. Fire, man of God is saying fire is కానీ burning. పరీక్షించుకుందాం. But let us examine కొంతమందికి ourselves. అగ్ని ఏం తగులుతలేదు, Few people are not even hit by the ఏమైతలేదు. fire. దాని Nothing అర్థం is ఏంటంటే అమ్మా happening. That it means సారీ. క్షమించండి. హల్లెలూయా. Hallelujah. Your character is bad. నీ స్వభావం చెడ్డగా ఉంది. Your thoughts are నీ bad. తలపులు చెడ్డగా ఉన్నాయి. You have no practice life. సాధకం చేసే జీవితం నీకు సాధకం లేదు. చేసే జీవితం లేనే లేదు. You don't have a life of హల్లెలూయా. practice. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఎంతమందికి అర్థమవుతున్నాయి చెప్తున్న మాటలు? understand my బైబిల్ అంతా అదే అలా ఉంది. Enter Bible is దావీదు like కూడా క్యారెక్టర్ దేవుడు చూశాడు. Even God saw the character. హల్లెలూయా. Hallelujah. దావీదు కూడా ఎంత సాత్వికుడు, And David was very ఎంత meek. నమ్మకం కలిగిన తండ్రికి నమ్మకమైన కుమారుడు. He is a faithful son to his తిరుగుబాటు father. చేసే కుమారుడు కాదు. He is not the ఏంటి rebellious డాడీ son. అందరికి మంచి జాబులు పెట్టావు, You put అందరికి పెద్ద everyone under సైనికులుగా his job. చేశావు, You made everyone నన్నేమో soldiers. గొర్రెల కాపరి చేశావు. But you made me a అలా shepherd. చెప్పేవాడు కాదు He never దావీదు. questioned to his అందుకే father. అభిషేకం ఆయన పైకి That's వస్తున్నది. why anointing is coming on నమ్మకము కలిగిన దైవ కుమారులు మనకు కావాలి. We need faithful నమ్మకమైన sons. ఆత్మీయ కుమారులు కుమార్తెలు కావాలి. faithful spiritual హల్లెలూయా. Hallelujah. చర్చ్, ఆర్ యు విత్ మీ? Someone ఈ adore అవుటర్ అనాయింటింగ్ ఇన్నర్ అనాయింటింగ్ షుడ్ మ్యాచ్. బాహ్య అభిషేకం అంతరంగ అభిషేకం హల్లెలూయా. Hallelujah. అర్థమవుతుందని చెప్తున్న మాట. Are you understanding అందుకే సౌలు పైన అభిషేకం వచ్చింది. That's why anointing came అందుకే upon Saul. దావీదు పైన అభిషేకం వచ్చింది. That's why anointing came on David. హల్లెలూయా. Hallelujah. అందుకే ప్రవక్తల పైన అభిషేకం వచ్చింది. That's why anointing came on అందుకే ఈ prophets. రోజు కూడా ఆయన అభిషేకం రాబోతున్నది. That's why you today anointing is కానీ coming upon us. But పై నుండి వచ్చే అభిషేకం ఆయన బాధ్యత, the anointing that comes నీ from above లోపల is నుండి his అభిషేకం నీ responsibility. బాధ్యత. But the anointing in ఆ you is your అగ్నిని నువ్వు responsibility. కాపాడుకోవాలి. You should protect the ఆ fire. అగ్నిని నువ్వు కాపాడుకోవాలి. You should protect that fire. ఎలా కాపాడుకోవాలి? How do you protect? భూలోకంలో ఉన్నంత వరకు Till the time you live నీకు on earth. శరీరంలో ఆత్మీయ తండ్రి కావాలి. You need a spiritual నీకు ఒక father in ఆత్మీయ flesh. గృహం కావాలి. You need a spiritual house. అక్కడ నీవు నమ్మకము కలిగిన వాడనే పేరు నువ్వు There సంపాదించుకోవాలి. you should own the name as a faithful హల్లెలూయా. son. Hallelujah. ప్రతిరోజు ఆత్మలో నువ్వు పెరగాలి. Every day should grow in the ప్రతిరోజు spirit. సాధకము చేయాలి. Every day should ప్రతిరోజు practice. గ్రంథాన్ని తెరవాలి. Every day should open the వాక్య book. ధ్యానము చేయాలి. You should meditate the word. ప్రార్థన నేర్చుకోవాలి. Learn to pray. మోకాలను విరగొట్టాలి. Break your knees. ధ్యానము చేయాలి. Meditate. నీ ధ్యానం ఆయన పైన ఉండాలి. Your meditation should be ప్రతి on it. కూడికకు రావాలి. You come to every ప్రతి gathering. దగ్గర నేను తగ్గించుకోవాలి. Everywhere you have to మొదటి humble yourself. ప్రాధాన్యత ఆయనకి ఇవ్వాలి. First the prayer ఆయన you should సంఘానికి give it. ఇవ్వాలి. You should give it to ప్రార్థనకి church. ఇవ్వాలి. You should give it to prayer. ఇదే అమ్మ సాధకం అంటే. This is the practice. ఇది అమ్మ సాధకము. This is the practice. నీకు ఏ శరీరంలో నీకు విరోధిగా నిలబడ్డా If any flesh నువ్వు is standing దాన్ని against you, తీసివేయాలి. you should take నీ it away. మొదటి ప్రాధాన్యత ఆత్మీయ జీవితమై ఉండాలి. Your first priority should be the spiritual life. అప్పుడు నీ ఇన్నర్ అనాయింటింగ్ పెరుగుతది. Then your inner anointing will grow. అప్పుడు నీ పైన అభిషేకం వచ్చింది అనుకోండి. Then anointing comes from you. ఒక్క క్షణములో In 1 minute, చూసారా, పేతురు పిరికివాడు, Peter was timid. పేతురు అబద్ధాలు చెప్పేవాడు, Peter lies. అన్నిటికీ భయపడేవాడు, He used to be scared of దుడుకు everything. దుడుకు దుడుకు. He was hurry. 3.5 hurry, సంవత్సరాలు hurry, ఆయన సిద్ధపరిచాడు దేవుడు. But 3.5 years God prepared him. ఎంత కష్టాలు పడ్డాడో యేసయ్య. Jesus might have struggled so ఎన్నోసార్లు much. చెప్పాడు కూడా, వామ్మో ఎప్పుడు దాకా ఉంటాను రా బాబు నీతోని. Many times Jesus might have said, అయ్యో "How long పేతురు will I live సైతాన్ with వచ్చి you?" ఇప్పుడు నీ అడ్రస్ అడిగిపోయాడు రా. Peter, just now devil asked me నిన్ను your గోధుమను address. దంచినట్టు దంచుతా అంటున్నాడు రా. He want you. అయినా నేను నిన్ను కాపాడుతున్నా. But still I'm saving ఎందుకంటే పెంతికోస్తు దినము నాకు తెలుసు. Because I know the day of ఆ Pentecost. రోజు దాకా నిన్ను నువ్వు ఇన్నర్ అనాయింటింగ్ నువ్వు ప్రిపేర్ చేసుకుంటే That day if you prepare your anointing, ఆ రోజు అభిషేకం దిగుతా చూడు. that anointing comes down. అందరికన్నా ధైర్యవంతుడు నీవే అయితా. You will become bolder than నీవు anyone. బోధ చేస్తే When you pray, 3,000 ప్రజలు రక్షింపబడతారు. 3,000 people will be అభిషేకం విడుదల చేయబడుతుంది. Anointing will be released. దేవుడు నీ గురించి చూస్తున్నాడమ్మా. God is looking at you కానీ now. నువ్వు ఏం చేస్తున్నావు? What are you doing now? రాజీ పడుతున్నావు. You're compromised. పైనుండి అభిషేకం వస్తూనే ఉంది నీ పైన. The upper anointing is ప్రతిరోజు coming on ప్రతి you. సంవత్సరం ప్రతి నెల వస్తున్నది. Every day, every కానీ minute, నీవు month is క్యారెక్టర్ coming. పాడు చేసుకున్నావు. But you're spoiling నీవు your character. ప్రజలను దేవునిగా చేసుకున్నావు. You made people your నీవు God. డబ్బుని దేవునిగా చేసుకున్నావు. money your God. నీ బ్రతుకంతా నీ కడుపు కోసమే బ్రతుకుతున్నావు. Your whole life you're living for అందుకే your belly. అభిషేకం నీ పైన రావట్లేదు. That's why anointing is not కానీ ఇక్కడ coming on you. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన చెప్పిన ఆపుతాను. But I'll tell you a prominent thing and stop. హల్లెలూయా. Hallelujah. అభిషేకానికి ఉన్న డేంజర్ కూడా, The danger of anointing. if your inner anointing does not match the outer anointing, నీ అంతరంగ అభిషేకము బాహ్యమైన అభిషేకంతో సరితూగకపోతే, your outer anointing will destroy your body. నీ బాహ్య అభిషేకము నీ శరీరాన్ని నాశనం చేస్తుంది. హల్లెలూయా. Hallelujah. ఆటలు ఆడకూడదు అభిషేకముతో. Do not play with the anointing. నీ పైన వస్తున్న హస్తము, నీ పైన వస్తున్న అభిషేకాన్ని కోసం నువ్వు సిద్ధపడాలి. You should prepare
prepare for the hand that is coming on అక్కడ you, anointing that is ఆడుకున్నామా? coming. If you play there, జీవితం అంతా నాశనం అయిపోతుంది. your whole life will be రెండే spoiled. వచనాలు చూపించి కూర్చుంటాను. Two మొదటి things I will show. సమూయేలు 10వ అధ్యాయం 10వ వచనం. 1 Samuel chapter 10 verse 10. మొదటి సమూయేలు 10వ అధ్యాయం 10వ వచనం. 1 Samuel chapter 10 verse 10. తర్వాత మొదటి సమూయేలు 18వ అధ్యాయం 10వ వచనం. వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ఆ, ప్రవక్తల సమూహము ఆ. అతనికి ఎదురుపడగా ఆ. దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చెను. దేవుని ఆత్మ The spirit of God బలముగా which ఏమంటుందమ్మా? అతని మీదకి వచ్చెను. బలముగా ఆయన పైకి వచ్చింది. ఎవరి గురించి చెప్పండి. About whom it is written. ఇప్పుడు చెప్పాను, అంత కథలాగా చెప్పాను. Just now I told us కానీ like a అంత story. బైబిల్ ధ్యానము యవనస్తులు కూడా చెప్తున్నాను నేను, చేతులు జోడించి. పాస్టర్ ఇక్కడ నిలబడి బడబడ 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 బైబిల్ తెరవకుండా చెప్పేస్తే మీరు కూడా అట్లా కథలు పడద్దు. If the pastors are speaking here continuously without opening Bible, హల్లెలూయా. you should not do that. అమ్మా, ఇవన్నీ బైబిల్ లోతు తిని 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 దివారాత్రులు తిని ఇలా దేవుడి అభిషేకం ఇచ్చాడు. Day and night we ate the depths of the Bible, and that's why God కొంతమంది gave us మా this anointing యవనస్తుల్లో కూడా today. అబ్బా మా పాస్టర్లు అందరూ బడబడ బడబడ చెప్పేస్తారు, నేను కూడా బడబడ. లేదమ్మా, వాక్యము పునాది లేకపోతే నోరిప్పొద్దు. If you don't have the foundation of the word, హల్లెలూయా. don't open your mouth. వాక్యాన్ని తినాలి ప్రతిరోజు. Every day you should eat the word. నీవు వాక్యం తిని తిని నీవు వాక్యంగా మారిపో. You should eat the word and you should హల్లెలూయా, become the word. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఎవరి గురించి చెప్తుందమ్మా? About whom it is written? సౌలు గురించి. About Saul. The spirit of the Lord came upon him powerfully. అభిషేకం దిగొచ్చిందంట బలముగా. Anointing came powerfully upon him. ఎక్కడ రాయబడింది ఇది? Where it is written? మొదటి సమూయేలు 10వ అధ్యాయం 10వ వచనం. 1 Samuel chapter 10 verse. కానీ ఇది ఎందుకు బలంగా దిగొచ్చిందని చెప్పాను. But why did it came down powerfully? 9వ అధ్యాయంలో ఏమని రాయబడ్డది? What is written in chapter 9? ఆయన క్యారెక్టర్, ఆయన గుణము, ఆయన సాత్వికము, his meekness, ఆయన తగ్గింపు స్వభావము, his humble nature, ఆయన నమ్మకత్వము. హల్లెలూయా. his faithfulness. ఆర్ యు విత్ మీ? నాతో ఉన్నారా? హల్లెలూయా. హల్లెలూయా. కానీ But 18వ అధ్యాయం 10వ వచనం వెళ్తే, if you go to chapter 18 18వ అధ్యాయం 10వ వచనం chapter 18 చదవనమ్మా. verse 10. 18 10. మరునాడు దేవుని దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి ఆ. బలముగా వచ్చినందున, ఇది కూడా బలముగా. even this came powerfully. అమ్మా, ఇది దేవుని నుండి వస్తున్నది. This is coming from God. ట్రాన్స్లేషన్స్ ఎలానో ఉండొచ్చు. The translation could be anything. అమ్మా వినండి. Listen. 10వ అధ్యాయం 10వ వచనం. Chapter 10 verse 10. ఆయన పైన దేవుని అభిషేకం బలంగా దిగొచ్చింది. The anointing of God came down. 18వ అధ్యాయం 10వ వచనం. Chapter 18 verse 10. అది కూడా దేవుని నుండి వచ్చిన అభిషేకమే. Even that is anointing that కానీ comes from ఈయనకు God. దురాత్మగా అయిపోయింది. But he became a ఆ demonic spirit. అభిషేకమే The same anointing. నీకు ప్రమాదంగా మారిపోతుంది. It becomes danger to you. దురాత్మ శక్తి కూడా బలముగా సౌలు పైన దిగొచ్చిందంట. Even the demonic power came powerfully అమ్మ, upon నేను Saul. చెప్తున్న వాటికి పరీక్ష ఇది. పరీక్షించండి దేవుని హల్లెలూయా స్క్రిప్చర్స్ లో. Research this in the word of God. అక్కడ ఏమైంది? What happened ఆయన there? సాత్వికుడు, He was ఆయన నమ్మకం కలిగిన వాడు, faithful. తిరుగుబాటు లేనివాడు, He doesn't rebel. ఇన్నర్ అనాయింటింగ్ ప్రిజర్వ్ చేసుకున్నవాడు, He preserved the inner anointing. కాపాడుకున్నవాడు. He preserved it. అప్పుడు అదే అభిషేకము బలముగా రాజుగా చేసింది ఆయనను. So the outer anointing made him powerful. కానీ ఇక్కడ And ఏమంటుందంటే, What is he saying ఇక్కడ here? ఏమంటుంది? What is he saying here? మళ్ళీ దేవుని నుండి Again from అదే God. హస్తము, The same hand. అదే అభిషేకము, The same anointing. అదే బలము. The same power. కానీ దురాత్మతో నింపబడ్డాడమ్మా. But he was filled with the evil spirit. మెంటల్ అయిపోయాడు. He became mental. రాజుగా అయ్యాడు ఒక దగ్గర, ఒక దగ్గర మెంటల్ గా అయిపోయాడు. Another place he became a mental. ఎందుకమ్మా? You know why? అక్కడ రాజుగా ఎందుకు అయ్యాడు? You know why he became king over there? లోపల అనాయింటింగ్, Inner anointing. కాపాడుకున్న అనాయింటింగ్. The anointing that is protected. అర్థమవుతుందా? Are you understanding? అర్థమవుతుందా? Are you understanding? అర్థమవుతుందమ్మా? Are you understand? తండ్రికి నమ్మకంగా ఉన్న ఒక ట్రాక్ రికార్డ్. The track record that he has, that he was faithful to his father. హల్లెలూయా. Hallelujah. కానీ ఇక్కడ 10వ వచనం చదువు కదా, దాని కారణం ఏంది? 9వ వచనం చదువు, ఒక్క వచనం అంతే. తర్వాత బైబిల్ అంతా చదవండి. కాబట్టి నాట నుండి ఆ. సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఏమైపోయిందట సౌలుకి? What happened to Saul? Saul was jealous and did not trust David from that day onwards. ఆ దినం నుండి సౌలు దావీదు మీద అసూయపడి అప్పుడు ఆయన నమ్మలేదు. అసూయ అనేది వచ్చేసింది లోపల. The jealousy came into him. ఇంకా ముందు చూడ కోపం వచ్చేసిందంట ఆయనకు. If you go a little forward, he got angry. అర్థమవుతుందా నేను చెప్తున్న మాటలు? Are you understanding my words? హల్లెలూయా. Hallelujah. లోపల గడబడయింది. Inside there was a లోపల క్యారెక్టర్ ప్రాబ్లం అయ్యింది. There was a character problem. హల్లెలూయా. Hallelujah. పైన అభిషేకం అలానే వస్తున్నది. The outer anointing is
is coming. కానీ లోపల నువ్వు హల్లెలూయా గర్వము పొందుకున్నావు. But inside your pride. నీకు లోపల గర్వం వచ్చేసింది. Pride entered you. ఎక్కడ సౌలు? ఆ సౌలు ఎక్కడ? Where is that Saul? తగ్గించుకునే సౌలు ఎక్కడ? Where is the Saul that humbles? అప్పుడైతే సమూయేలు వెళ్ళి Samuel went. సౌలు ఇక్కడ రా. Saul, come here. గుంపులో నుండి పిలిచాడు. సౌలు ఇక్కడ రా. He called him from the group. Saul, come here. నాతో కూర్చొని తిను అంటే Come sit with me and eat. సౌలు వణుకుతున్నాడు. Saul is trembling. నన్ను పిలుస్తున్నావా సమూయేలు? Samuel, are you calling అయ్యో me? నువ్వు రాజులతో కూర్చునేవాడివే. You used to sit with the king. ఆ రోజుల్లో ఆ ప్రవక్తలు వస్తే రాజులు వణికేవారు. In those days, it was prophets coming. హల్లెలూయా. ఇదేంది నన్ను పిలుస్తున్నాడు నాని? Why is he calling me? సౌలు దగ్గర ఏమంటాడు తెలుసా? సమూయేలు దగ్గర సౌలు ఏమంటున్నాడు? You know what Saul is saying? నేను ఎవరినయ్యా? You are my Lord. నా కుటుంబం ఏందయ్యా? What is my family, నేను Lord? చిన్నోన్నయ్యా. I am very small. నన్నెందుకు పిలుస్తున్నావు దేవుడా? నాకు కొనుకుతుంది, భయం అవుతుంది. Why are you calling me? I'm scared. అలాంటి వాడు That kind of person. ఇప్పుడు కోపం వచ్చిందా? Today is angry. గర్వం వచ్చిందా? Rightful. అసూయ వచ్చిందా? He's jealous. సంఘంలో ఉన్నారా లేదా? అలా చెప్పండి. Are the people in the church? ఒకప్పుడు హల్లెలూయా దైవజనుడు నా ఆత్మీయ తండ్రి లాంటి వాడు. Was the word a man of God? ఈ సంఘాన్ని వస్తే నా జీవితం మారిపోయింది. ఈ సంఘంలో దేవుడు నన్ను కాపాడాడు, లెచ్చించాడు. God saved me and exalted కొన్ని me in the రోజులు church. సంవత్సరం అయిపోయినా బడే After a few days and నోటి years, పైన అదుపు లేదు. no control over ఆ temper. దైవజనుడా, Oh, that ఆ man of God. పాస్టరా, Oh, that వాడు pastor. వాడు That fellow is this అమ్మ fellow. అందుకే దురాత్మలు పట్టుకున్నాయి. That's why evil spirits are అందుకే troubling you. రోగాలు పట్టుకున్నాయి. That's why sicknesses are troubling నీవు you. హల్లెలూయా నీ ఇన్నర్ అనాయింటింగ్ రాజీ పడ్డావు. You compromise with your inner anointing. అందుకే పైనుండి వచ్చే అభిషేకము That's why the outer నీకు anointing శాపంగా మారిపోయింది. became cursed to you. నీ శరీరం తట్టుకోలేకపోతున్నది. Your body is not able to take it. సౌలు శాపగ్రస్తుడైపోయాడు. Saul became cursed. ఆయన కుటుంబం నిర్మూలన చేయబడ్డది. His family was ఎంతమందికి అమ్మ అర్థమవుతుంది? హల్లెలూయా. Hallelujah. గట్టిగా హల్లెలూయా చెప్దాం. Hallelujah. మళ్ళీ చెప్తున్నాను వినండి. telling you again. ఈ రోజు అభిషేకం ఎందుకు నీ పేరు రాబోతుందంటే Why the anointing is going to come upon నీవు you ఆ today? ప్రక్రియల ముందుకు వెళ్ళాలి. Today you have to go ఏ forward with the ప్రక్రియ? process. What is the process? క్రీస్తుని వెంబడించే ప్రక్రియ. The process of following Christ. ఎందుకు? Why? నీ మనసు మారుట ద్వారా Through the change నీవు of your రూపాంతరం mind. వచ్చింది. You transform. నీ మనసు మారుట ద్వారా Through the renewal of your రూపాంతరం వచ్చింది. You transform. రబషకట రబబబబ. Shikya. నీవు హల్లెలూయా Hallelujah. దేవాది దేవుని ఉత్తమమైన The good. సంపూర్ణమైన పరిపూర్ణమైన The pleasing అనుకూలమైన purpose of the Father. చిత్తము ఎరగడానికి To know the will of the అందరము Father. ప్రార్థన సిద్ధపడదామండి. Let us prepare.